Namaskaram. Good evening, everybody. Dallas, oh my God, what a beautiful welcome. ఇంత సింక్ లో అందరూ కరెక్ట్ గా కెమెరాలు లైట్లు ఫ్లాష్ అవుతూ ఉన్నాయి. A very very hearty welcome. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి మన గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు నేను అడగక్కర్లేదు, మీరందరూ అంత బాగున్నారు కాబట్టి మేమందరం అక్కడి నుంచి ఇక్కడి వరకు ట్రావెల్ చేసుకొని వచ్చాము. సో వెరీ హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. కానీ అంతా మీరే చేశారు, అంతా మీరే చేశారు, అంతా మీరే చేశారు. ఏం చేశారు అనేది నేను తర్వాత చెప్తాను, కానీ ముందుగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. డాలస్ ని డల్లాస్ చేసి ఆ తర్వాత డల్లాస్ పురం చేసి ఒక 10 సంవత్సరాల క్రితం వరకు వస్తే పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవాళ్ళు. ఇప్పుడు ఇరానీ చైలు, పానీపూరీలు, బిర్యానీలు అంటున్నారు. హైదరాబాద్లో దొరకనటువంటి ఐటెంలన్నీ కూడా డాలస్లో దొరుకుతాయి అంటున్నారు. ఆఖరికి శిల్పకళా వేదికల్లోనూ జేఆర్సీలోనూ జరగాల్సినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా డాలస్కి వచ్చేసింది. అంటే అంతా మీరే చేశారు, అంతా మీరే చేశారు. శ్రీమతి అనిత గారు ప్రెజెన్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు సగర్వంగా అందిస్తున్నటువంటి ఫిల్మ్ ద లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారి డైరెక్షన్ లో అండ్ ఆర్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో తిరునావు కరసు గారు డిఓపిగా, అవినాష్ కోలా గారు, రామకృష్ణ గారు, మోనికా గారు మనకి బ్యూటిఫుల్ ప్రొడక్షన్ డిజైనింగ్ ని చేయగా మన ముందుకు రాబోతున్నటువంటి కార్తిక్ సుబ్బరాజు గారు రాసినటువంటి కథతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ అవర్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి, అలాగే శ్రీకాంత్ గారు, ఎస్జే సూర్య, చాలా పెద్ద తారాగణంతో సంక్రాంతికి విడుదల కాబోతున్నటువంటి గేమ్ చేంజర్ నిజంగానే ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మొట్టమొదటిసారిగా అమెరికాలో జరుగుతున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్గా ఇట్స్ అ గేమ్ చేంజర్. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు గారు, శిరీష్ గారు, హార్టీ వెల్కమ్ టు ఆల్. అండ్ అలాగే దిల్ రాజు గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియచెప్తూ ఉన్నాము. ఈరోజు మైల్ స్టోన్ ఏంటి అంటే గేమ్ చేంజర్ అనేటువంటి ఒక తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మొట్టమొదటిసారిగా అమెరికాలో జరగడం మాత్రమే కాకుండా ఇది దిల్ రాజు గారి 50వ సినిమా, 50th ఫిల్మ్ గేమ్ చేంజర్. ఆయన సినిమా పరిశ్రమలోనే చాలా గేమ్ చేంజింగ్ మూవీస్ని తీశారు. ఈసారి ప్రీ రిలీజ్ ఈవెంట్ని అమెరికాలో పెట్టి ఇది ఇంకొక గేమ్ చేంజింగ్ మైల్ స్టోన్ అయింది. దానితో పాటుగానే ఈ మధ్య కాలంలోనే మన గౌరవనీయ ముఖ్యమంత్రి ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారి లీడర్షిప్లో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎంచుకోబడ్డారు. దిల్ రాజు గారు మీకు అభినందనలు, శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఓకే, సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సాకేత్ అండ్ శృతి రంజని టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా ఈ వలనా కలవరమే సుమశరమా నువ్వు నా పక్కన ఉంటే వజ్రం నువ్వు
సమయములో తొలి కథగా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలో వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ఓకే సో బ్రేక్ డాన్సులతో రికార్డులు బ్రేక్ చేయాలన్నా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే తన వింటేజ్ లుక్స్తో సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా మాస్ లుక్స్తో క్లాప్స్ కొట్టించాలన్నా అలాగే క్లాస్ లుక్స్తో థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డు పెట్టించాలన్నా ఆ అందరి వాడి తనయుడు ఎస్ వచ్చేస్తున్నారు మరికొద్ది సేపట్లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అలాగే ఈరోజు మన స్పెషల్ గెస్ట్లు సుకుమార్ గారు, బుచ్చిబాబు గారు, ఆల్రెడీ శిరీష్ గారు, దిల్రాజు గారు వచ్చేసారు అండ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ టాలెంటెడ్. అంజలికి గట్టిగా ఒక ఓ వేసుకోండి డాలస్. అంజలి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు మనందరికీ చాలా ఎక్కువగా జర్నీ అనేటువంటి మూవీతో ఇంట్రడ్యూస్ అయ్యింది అండ్ ఆ సినిమాలో మన పక్కింటి అమ్మాయిలాగా చాలా న్యాచురల్ యాక్టింగ్తో మెప్పించింది అండ్ ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు గురించి చెప్పనే అక్కర్లేదు, నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే అని అంజలి చెప్పగానే వెంటనే తెలిసిపోయింది ఈ అమ్మాయికి బోలెడంత టాలెంట్ ఉంది అండ్ ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు ఏలుతుంది అని. ఇక ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్తో కనువిందు చేయబోతున్నటువంటి అంజలికి ఆల్ ద బెస్ట్ చెప్తూ అంజలిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. ఎస్, ఇన్వైటింగ్ అంజలి ఆన్ స్టేజ్ ప్లీజ్. కమ్ ఆన్ డాలస్, మేక్ సమ్ నాయిస్. టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై రాజేష్ కల్లేపల్లి గారు. ఈరోజు ఇంత అంగరంగ వైభవంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ గేమ్ చేంజర్ జరుగుతుంది అంటే ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి రాజేష్ కల్లేపల్లి గారికి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ లెట్స్ హావ్ అంజలి ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ గేమ్ చేంజర్ మూమెంట్ ఏంటి? మీ లైఫ్లో ఒక డిసిషన్ ఉంటుంది కదా మనందరి లైఫ్స్లోనూ, అది గేమ్ చేంజింగ్గా ఉంటుందన్నమాట. అలా మీ లైఫ్లో గేమ్ చేంజింగ్ డిసిషన్ లేదా మూమెంట్ లేదా సిట్యుయేషన్ ఏంటి? సార్ నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పేస్తా అయితే. చెప్పేయండి, అది బెటర్, ఈ లోపల ఆలోచించుకోవచ్చు. హలో డాలస్, హాయ్, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ టైం ఒక తెలుగు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అబ్రాడ్లో డాలస్లో. డాలస్ కంటే బెటర్ ప్లేస్ ఏముంటుంది? సో ఇంతమంది తెలుగు ఆడియన్స్ని ఒకేసారి చూడడం చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్. గేమ్ చేంజర్ నేను ఒక రీసెంట్గా నేను ఎక్కువ చెప్పాలనుకుని చెప్పలేకపోయి నేను మనసులోనే పెట్టుకున్న ఒక సినిమా అండ్ ఫైనల్గా గేమ్ చేంజర్ గురించి నేను మాట్లాడగలను. కాబట్టి గేమ్ చేంజర్ నా కెరీర్లో ది బెస్ట్ క్యారెక్టర్గా నిలిచిపోతుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎందుకంటే గేమ్ చేంజింగ్ మూమెంట్ అది కూడా కావచ్చు. సో గేమ్ చేంజర్ సినిమా ఇప్పుడు వరకు నేను డెలివర్ చేసిన పర్ఫార్మెన్సెస్ అండ్ గేమ్ చేంజర్లో నేను డెలివర్ చేసిన పర్ఫార్మెన్సెస్ అండ్ రెండు విధాలుగా చూడొచ్చు. అంత మంచి రోల్ నాకు రాసిన శంకర్ గారికి అండ్ దిల్ రాజు గారు, శిరీష్ గారు, ఇది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఇది నా బెస్ట్ అని మీరు చెప్పడమే నాకు గేమ్ చేంజింగ్ మూమెంట్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ గురించి నాకు ఫస్ట్ టైం నా దగ్గర మాట్లాడింది మీరే. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు అండ్ శిరీష్ గారు. నా ఫ్యామిలీ ప్రొడక్షన్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను చాలా చోట్ల మెన్షన్ చేశాను. ఎస్విసి ఈజ్ మై ఫ్యామిలీ ప్రొడక్షన్ అండ్ ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ టు వర్క్ ఇన్ వకీల్ సాబ్ అండ్ దెన్ గేమ్ చేంజర్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. సో
సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా నేను ఎందుకు చెప్తున్నాను. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, గేమ్ చేంజర్, వకీల్ సాబ్, బ్యూటిఫుల్ మూవీస్, బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ డిజైన్ చేసి నాకు ఇచ్చి నన్ను పర్ఫామ్ చేసే ఒక అవకాశం కలిగించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆడియన్స్, ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా కొత్తగా చూడబోతున్నారు మీరు. మేము చూసాం, నేను దగ్గర నుంచి చూసి నేను ఎంజాయ్ చేసిన ఆ క్యారెక్టర్, ఆ అప్పన్ అనే క్యారెక్టర్ని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ శంకర్ సార్కి ఒక స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్కి నేను ఫ్యాన్. ఈ సినిమాలో ఆ స్టైల్ నేను చూశాను. అండ్ ఈ మూవీ నాకెంత నచ్చిందో, మాకెంత నచ్చిందో మీ అందరికీ అంతకంటే ఎక్కువగా నచ్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాతో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ, ఎస్జే సూర్య గారు, తమన్ మ్యూజిక్, నా ఒక సాంగ్ ఉంది, మేము ఇంకా రిలీజ్ చేయలేదు, ఆ సాంగ్ వస్తుంది చూడండి. దట్ ఈస్ మై ఫేవరెట్. అండ్ అది కొన్ని రోజులు నిలిచిపోతుంది అలా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈరోజు వచ్చి అందరూ ఇంత మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ నా మ్యాషప్ చూసి నాకు ఎమోషనల్ అయిన ఒక మూమెంట్. ఇంత జర్నీ తర్వాత ఇక్కడి వరకు వచ్చి నుంచుని మీతో మాట్లాడుతున్నానా అనేది, ఇట్స్ అ లాంగ్ జర్నీ అండ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ సాటిస్ఫైయింగ్. థ్యాంక్ యూ. So happy for you, Anjali. Congratulations. It is a real achievement for you. So, చెప్పండి, what is your game changing moment or decision life లో? నా గేమ్ చేంజింగ్ మూమెంట్ నేను రిలేట్ చేసి ఈ సినిమాకే చెప్తాను. ఈ సినిమాలో నాకు ఆఫర్ చేసిన క్యారెక్టర్, అది నేను అండర్స్టాండ్ చేసుకొని నేను వర్క్ చేయడం స్టార్ట్ చేసిన రోజు నాకు గేమ్ చేంజింగ్ మూమెంట్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ డెప్త్, ఆ క్యారెక్టర్ ఎంత అంటే ఇట్ టుక్ అ లాట్ ఫ్రమ్ మీ ఆ క్యారెక్టర్. సో అది నేను అర్థం చేసుకుని నేను దానికి కావాల్సిన న్యాయం చేయగలిగానని నేను అనుకుంటున్నాను. ఆ అర్థం చేసుకున్న రోజు ఈజ్ మై గేమ్ చేంజింగ్ మూమెంట్, బికాజ్ నవ్ ఐ నో వాట్ ఐ డెడ్ ఇన్ దిస్ మూవీ. ఇప్పుడు స్పాన్సర్స్ గురించి మాట్లాడుకుందాము. ఇన్వైటింగ్ సమీరా వన్స్ అగైన్ ఆన్ స్టేజ్. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అంటే ఎంతోమంది స్పాన్సర్స్ దానికి హెల్ప్ చేశారు. ఒక్క నిమిషం, ఏంటి శంకర్ గారి సినిమాలోని క్యారెక్టర్లు బయట తిరుగుతున్నాయి? రోబో 1, 2 రెండు ఒకటేసారి కనిపిస్తున్నాయి. రోబో ఉంటే పర్వాలేదమ్మా, ఇక్కడ అపరిచితుడు ఏమైనా ఉన్నాడేమో చూడు. వెనకాల గీతాంజలి ఉంది మనకి. ఇంత పెద్ద ఈవెంట్ ఇక్కడ జరిపించడానికి మనందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన మరొకసారి ద వన్ అండ్ ఓన్లీ రాజేష్ కలపేలికి థ్యాంక్స్ చెప్పేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్క మనిషి ఇంత లెవెల్ ఈవెంట్ చేయాలి అంటే డెఫినెట్లీ వీ నీడ్ లాట్ ఆఫ్ స్పాన్సర్స్ అండ్ సపోర్టర్స్. సో ఈరోజు స్పాన్సర్స్ని మీ చేతుల మీదుగా ఒక చిన్న మొమెంటో ఇవ్వమని వీఆర్ రిక్వెస్టింగ్ అంజలి గారు. సో లెట్ మీ టేక్ దిస్ ప్లెజర్ టు ఇన్వైట్ ద స్పాన్సర్స్ టునైట్. నోబుల్ సాఫ్ట్ నుంచి వెంకట్ ఎరుబండి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సూటు బూటు తోటి అసలు మీరు కూడా హీరోలా ఉన్నారండి. దిల్ రాజు గారు చూస్తున్నట్టున్నారు అక్కడి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ స్పాన్సర్షిప్ వెంకట్ గారు. అండ్ నెక్స్ట్ పేరు కూడా చాలా వెరైటీగా ఉంది, వాట్ నాట్ విత్ ఎ కే. వాట్ నాట్ నుంచి హరి కంచర్లా గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Thank you so much, Hari Garu, for your lovely support here tonight for us and for Rajesh Garu. ఓకే, అండ్ డాలస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మీకు కూడా తెలిసే ఉంటుందండి, ఫుడ్ అయితే అస్సలు మిస్ అవ్వం ఇక్కడ. ఎందుకంటే ప్రతి గల్లీలో ఒక మంచి ఫుడ్ జాయింట్ ఉంటుంది. అలాంటి వాటిలో వెరీ వెరీ ఫేమస్ పిస్తా హౌస్ నుంచి అశోక్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మన లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. మనలో చాలామంది న్యూస్ పేపర్స్ చదువుతారు, అందులో ఉండేటువంటి న్యూస్ని చూస్తాము, కానీ దానిని సమాజానికి ఉపయోగపడేలాగా ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి కథల్ని అల్లాలి అని చెప్పి మనకి పాన్ ఇండియా లెవెల్లో సినిమాల్ని తీసి హిట్ కొట్టినటువంటి డైరెక్టర్ శంకర్ గారు. వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్. ఓకే, అశోక్ గారు వస్తూ శంకర్ గారిని పట్టుకొచ్చారు మీరు, థ్యాంక్ యూ. ఆల్రైట్, అండ్ దెన్ మనందరము ఎవ్రీ వీకెండ్ ట్రిప్ వేయకుండా వదిలము. ఇండియా బజార్ నుంచి లెట్ మీ వెల్కమ్ మిస్టర్ ఆనంద్ పబారి గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ స్పాన్సర్షిప్ ఆనంద్ జీ. సో there you go, a special memento to India Bazaar.
మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ మీరు హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఏమో నాకు అన్నలా తెలిసిపోతే అంతే. So thank you so much Dallas for all the love and thank you so much Anjali. Thank you. Game Changer రిలీజ్ అయినప్పుడు అంటే గేమ్ చేంజర్ ఫస్ట్ టైటిల్ రివీల్ అయినప్పుడు ఒక చిన్న వీడియో వచ్చింది. ఆ వీడియోని చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద రివీల్ వీడియో ప్లీజ్. గేమ్ చేంజర్ రివీల్ వీడియో. శంకర్ గారి స్టైల్లో మనకి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గేమ్ చేంజర్ టైటిల్ రివీల్ వీడియోని చూసాము. ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడెప్పుడు అని రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో మొత్తానికి ఈ సంక్రాంతికి వచ్చేస్తున్నారు గేమ్ చేంజర్ టీం అంతా. అండ్ ఫస్ట్ డాలస్కే వచ్చేసారు. సో ఇప్పుడు మనకి ఈ సినిమాలోని ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి సాంగ్ వినడానికి మీరు రెడీగా ఉన్నారా? ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్ సాకేత్ అండ్ శృతి రంజని టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అలాంగ్ విత్ అవర్ ఫెంటాస్టిక్ డాన్సర్స్. ముప్పాల పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే జరగండి 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 చాబిలమ్మ జాకెట్ వేసుకొచ్చనండి. జరగండి 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 పారడేసు పావడేసుకొచ్చనండి. సిక్స్ ప్యాక్లో ఎముడండి సిస్టమ్ తప్పితే మొగుడండి థండర్ స్టాముల టిండర్ సీమనే చుడతది వీడి గారడి. జర్రగండి 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 మార్సు నుంచి మాసు పీసు వచ్చనండి. జర్రగండి 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 స్టారు లుక్కటైన స్టారు వచ్చనండి. పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే ముద్దే ముందిమ్మన్నాడే మంత్రాలు మర్నాడే తెల్లవారులు పబ్జీలాడే పిల్లడే పూల పక్కపై 3 పూటలు సర్జికల్ స్ట్రైక్ చేస్తాడే. పిల్లో ఎక్కడో పిల్లో ఎక్కడో ఉంటూనే కల్లో డ్రోన్ అటాక్ చేస్తావే. సూపర్ సానికో హైపర్ సానికో సరిపడ వీడి స్పీడుకే. జరగండి 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 గుగ్గులెత్తికిన గుంసు వచ్చనండి. హై
జరగండి 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 పువ్వుల కటైన పువ్వు వచ్చనండి సిక్స్ ప్యాక్ లో ఎముడండి సిస్టమ్ తప్పితే మొగుడండి థండర్ స్టామ్ లా టిండర్ సీమనే చూడతది వేడి గారడి జర్రగండి 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 కిస్సుల కలాష్టికావు వచ్చనండి జర్రగండి 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 దుమ్ములేపు గుంత కాసు వచ్చనండి థ్యాంక్ యూ. అనిల్ గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈరోజు మనకి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆయన్ని ఒక యాంగిల్లో చూస్తే డైరెక్టర్, ఇంకొక యాంగిల్లో చూస్తే ప్రొడ్యూసర్, టాప్ యాంగిల్లో చూస్తే విలన్, స్ట్రైట్గా చూస్తే హీరో ఎస్జే సూర్య గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన స్టేజ్ దిగే లోపల ఒక్క డైలాగ్ చెప్పించడం ఖాయం. ఆయన సినిమాలో ఒక్కసారి చెప్పారు, స్టేజ్ మీద 100 సార్లు చెప్పారు, 1000 సార్లు చెప్తారు. వచ్చాడు, మేము మార్చేసాం సార్ డైలాగ్ ఇవాళ నుంచి. వచ్చాడు, కాల్ షీట్ ఇచ్చాడు, హిట్ కొట్టాడు. రిపీట్. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ ఫెంటాస్టిక్ యాక్టర్ ఎస్జే సూర్య గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సూర్య గారు. ప్రతి సినిమాలోనూ సరిపోదా శనివారం సినిమాలో చూసాము ఎలా పర్ఫార్మెన్స్తో అదరగొట్టేశారో. మరి ఇప్పుడు ఇందులో ఎలాంటి క్యారెక్టర్ ఏంటి అనేది మనకి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు తెలిసిపోతుంది. సూర్య గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ అడ్రస్ ఆర్ డల్లాస్పురం ఆడియన్స్, ద ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్. హలో డాలస్. అందరికీ నా ప్రేమ తెలిసిపడుతున్నాను. ఓకే, ఇప్పుడు మనం డాలస్లో ఉన్నామా ఇండియాలో ఉన్నామా నాకు డౌట్ వచ్చింది. మీరు ఎనర్జీ చూసినప్పుడు చాలా చాలా హ్యాపీ అయిపోయింది. ఈ ఈవినింగ్లో ఇంత ఎనర్జీతో మీరు అందరూ ఉన్నారంటే చూడడానికి నాకు చాలా చాలా సంతోషం కలుగుతుంది. ఇక్కడ ఇది లవ్ యూ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా లవ్ చూపిస్తున్నాను మీకు, ఎందుకంటే సంక్రాంతి వస్తుంది, జనవరి 10th గేమ్ చేంజర్ వస్తుంది. ఇది ఒక పెద్ద మూవీ, మీ అందరికీ తెలుసు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే, నేను తెలుగు 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 ఇండస్ట్రీలో నేను ఎప్పుడు ఎంటర్ అయ్యానో ఫస్ట్ అది నేను చెప్తాను. పవన్ గారికి స్టోరీ చెప్పడానికి వచ్చాను. ఫస్ట్ చెప్తాను. స్టోరీ చెప్పడానికి వచ్చాను. అక్కడ నేను, ఏం రత్నం గారు, దిల్ రాజు గారు అప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఆ మూవీకి. ఓకేనా? సో దిల్ రాజు గారు చెప్పారు, సార్ ఎలాగైనా మీరు స్టోరీ చెప్పి ఆయన పట్టుకోవాలి, అంతే, ఏదైనా చేయండి, బాబుని పట్టుకోవాలి అని చెప్పారు. సో అక్కడ వెళ్ళాను. 2.5 hour నేరేషన్ ఇచ్చిన వెంటనే బాబు నన్ను కౌలించుకొని ముద్దులు పెట్టారు. తర్వాత తెలుగులో తమిళ్లో ఆ మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే కొంచెం టాక్ తేడా ఉంటుంది. తేడా ఉన్నప్పుడు బాబు చెప్పారు, అది అక్కడ టాక్ ఏముందో ఏమో నాకు తెలీదు, అది ఏ టాక్ అయినా అది డెఫినెట్గా సక్సెస్ కొడుతుంది, లేకపోయినా కూడా నేను ఖుషి చేస్తాను అని చెప్పారు ఆయన.
బట్ ఆయన చెప్పినట్టే అక్కడ తమిళ్లో కూడా సూపర్ హిట్ అయింది, తర్వాత తెలుగులో సూపర్ హిట్ అయింది. అది ఇంత దాకా నాకు, సో అక్కడ ఎంటర్ అయ్యాను నేను తెలుగు ఇండస్ట్రీలో, అప్పుడు ఎంటర్ అయ్యాను. ఆ తర్వాత కొంచెం మంచి జరిగింది, కొంచెం చెడ్డ జరిగింది, అదన్నీ ఓకేనా. ఆ తర్వాత నేను ఎంటర్ అనేది స్పైడర్ మూవీలో యాక్టర్గా ఎంటర్ అయ్యాను. మంచి బ్రేక్ వచ్చింది. సరిపోదా శనివారం, మీ అందరు అభిమానాల్ని నేను పట్టుకున్నాను. అక్కడ మీ అందరు మీ ప్రేమని నేను పట్టుకున్నాను. నాకు చాలా చాలా ఫీల్ అయింది. డాలస్లో నాకు నాన్నగారు చెప్పారు, అదిరింది కలెక్షన్ అని చెప్పారు డాలస్లో. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి సుధా వీడు మాట్లాడేవాడు, కొంచెం మాట్లాడాలి కదా. దానికి ముందే నేను గేమ్ చేంజర్లో కమిట్ అయ్యాను, ఓకేనా. సరిపోదా శనివారంకు ముందే నేను గేమ్ చేంజర్లో కమిట్ అయ్యాను. చాలా షూటింగ్ జరిగింది, ఓకేనా. ఎవ్రీ డే ఐ ఎంజాయ్డ్ ద షూటింగ్ స్పాట్, ఎవ్రీ మూమెంట్ ఐ ఎంజాయ్డ్ ద షూటింగ్ స్పాట్. శంకర్ గారు ఎంత క్లియర్ సీన్ పేపర్ వచ్చినప్పుడు సీన్ చదివితే దాంట్లో ఎక్కువ స్పేస్ ఉంది. సార్ని నేను సార్ ఒకసారి యాక్ట్ చేసి చూపించండి సార్ అని చెప్తాను. సార్ సమ్ సీన్స్ యాక్ట్ చేసి చూపిస్తారు, సమ్ సీన్స్ ఎక్స్ప్లెయిన్ మాత్రం చేస్తారు. బట్ ఐ ఫోర్స్ హిమ్ టు యాక్ట్ అండ్ షో. సార్ యాక్ట్ చేసి చూపించారు, నేను అదే ఫాలో అయ్యాను. బ్రహ్మాండంగా రాశారు నా క్యారెక్టర్ని, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. డబ్బింగ్ చేశానండి. నా తెలుగు ఇక్కడ అటు ఇటు ఉన్నా కూడా డబ్బింగ్లో చూడండి ఎంత ఉందని, ఓకేనా. పర్ఫెక్ట్ డిక్షన్ పట్టుకొని పర్ఫెక్ట్ తెలుగులో నేను పర్ఫెక్ట్గా మాట్లాడాను. ఎందుకంటే నా గొంతులో వచ్చిన తెలుగులోనే నేను యాక్ట్ చేశాను, నేను గొంతులో వచ్చే తెలుగులోనే నేను డబ్ చేశాను, అది మాత్రం గ్యారంటీ, ఓకేనా. గేమ్ చేంజర్లో నేను తెలుగు డబ్బింగ్ చేసిన తర్వాత ఎవ్రీ డే ఐ ఎంజాయ్డ్. దాంట్లో 2 సీన్స్ ఎస్పెషలీ నాకు శ్రీకాంత్ గారికి ఒక సీన్ ఉంది, నాకు చరణ్ గారికి ఒక సీన్ ఉంది ఫస్ట్ హాఫ్లో. మీరు చూడండి, అదిరిపోయింది అండి, ఓకేనా. మీరు అదిరిపోయింది. అలాగే అన్ని సీన్స్ నేను డబ్ చేసి ఫినిష్ అయిన వెంటనే నేను చెప్పాను, సార్ హిందీలో కూడా నేనే డబ్ చేస్తాను సార్ అని ఫోర్స్ చేసి అడిగాను. సో తమిళ్, తెలుగు, హిందీ 3 లాంగ్వేజ్లో నా గొంతులోనే నేను డబ్బింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ ఎనర్జీ ఆ మూవీ ఇచ్చింది, ఆ ఎనర్జీ ఆ సీన్లో ఉంది, ఆ ఎనర్జీ నేను డబ్ చేసినప్పుడు కనెక్ట్ అయింది. ఆ ఎనర్జీ మీరు అందరినీ సంక్రాంతికి మీరు అందరినీ కనెక్ట్ చేస్తుంది. తప్పకుండా గేమ్ చేంజర్ మీ అందరినీ బాగా సంతోషం ఇస్తుంది. మీరు తప్పకుండా అది సూపర్ హిట్ ఇవ్వాలి. ఇస్తారా? అంతేనండి. ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఎంత మంచి మనిషి అంటే, అంత పెద్ద ఐ సేవ్డ్ హిస్ నేమ్ ఇన్ మై ఫోన్, ఆర్సీ ద కింగ్. ఆయన రియల్ కింగ్ అండి. ఆయన చిరంజీవి గారు కొడుకుని రియల్ కింగ్ అండి. ఆయన బిహేవియర్లో కింగు, ఆయన గుండెల్లో కింగు, ఆయన వాక్లో, ఆయన స్టైల్లో, ఆయన నటిస్తున్నదిలో అన్నింటిలో ఆయన రియల్ కింగ్ అండి. సో అందుకోసమే నేను నా ఫోన్లో నేను ఆయన నంబర్ సేవ్ చేసుకున్నప్పుడు ఆర్సీ ద కింగ్ అని పెట్టానండి. నాకు రామ్ చరణ్ గారికి ఉన్న ఫేస్ ఆఫ్ సీన్ మీరు అందరం పండుగ చేసుకోండి అంతే. మీరు ఇన్ని పాత్రలు పోషించారు, డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్, హీరో, విలన్. వీటిల్లో ఏది మీకు గేమ్ చేంజింగ్ అనిపించింది? గేమ్ చేంజింగ్ ఏంటంటే, నేను యాక్టర్ అవడానికి ఇండస్ట్రీకి వచ్చాను. ఇది పాత స్టోరీనే, ఇందాలు మళ్ళీ ఒకసారి చెప్తాను. సో నేను జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశాను.
మళ్ళీ చూశాను ఇదేంట్రా ఇది మనం యాక్టర్గా ఒక యాక్టర్ క్రియేట్ చేయాలంటే ఒక ప్రొడ్యూసర్ కావాలి, ఒక డైరెక్టర్ కావాలి. ఇద్దరు నా మీద నమ్మకం పెట్టాలి. ఎవరు నమ్మకం పెట్టలేదు ఆ టైంలో. అందువల్ల నేనే డైరెక్టర్ అయ్యి సంపాదించి నేనే ప్రొడ్యూసర్ అయ్యి నేనే నన్ను యాక్టర్గా లాంచ్ చేశాను. అరే అప్పుడు అనిల్ శంకర్ గారు మీకు కనిపించలేదా? దొరికుంటే బాగుండేది సార్. కానీ మీకు గేమ్ చేంజింగ్ ఏది, యాక్టర్ అవ్వడమేనా? అదే యాక్టర్ అవ్వడమే గేమ్ చేంజరు. నేను పెద్ద ప్లేస్ 90 మార్క్ వెళ్ళాను, మళ్ళీ -90కి వెళ్ళాను. ఆ -90 ఇప్పుడు 2015 నుంచి మళ్ళీ హిట్స్ వచ్చి దేవుడి వల్ల అందరి దయ వల్ల నేను ఇప్పుడు కొంచెం ఒక 60-70 మార్క్ వచ్చాను. గ్రేట్ సార్, యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. సార్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీ ఆన్సర్ కన్నా క్వశ్చన్ కి రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. కావాలంటే చూడండి సార్. అడగనా క్వశ్చన్? అడగండి సార్. మీ హీరో, మీ ఫ్రెండ్, ఇప్పుడు డెప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో మీ కాంబినేషన్ సినిమా మళ్ళీ ఏదైనా రాబోతుందా? చూసారా సార్ మన క్వశ్చన్కి ఎంత రెస్పాన్స్ ఉందో? ఆ పవర్ అలాంటిది. మీరు సగం క్వశ్చనే నాకు వినపడింది, మీదాలన్నీ వినపడలేదు. బాబుతో ఒక మూవీ నేను విలన్గా యాక్ట్ చేయాలి. మీ డైరెక్షన్ లో సినిమా వస్తుందా? అది పవన్ కళ్యాణ్ గారు మీరు అది చూడాలి. ఆయన టైం చూడాలి. అండ్ బికాజ్ హి ఇస్ ఆల్సో బిజీ. ఆయన ఈస్ వెరీ బిజీ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎస్ జే సూర్య గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంక్రాంతికి మూవీ వస్తుంది. ఇక్కడ ఉన్న తమిళ వాళ్ళకు చెప్తున్నా, ఇంక ఇరకக்கூடிய తమిళ ఆడియన్స్ అండ్ హిందీ ఆడియన్స్ అండ్ తెలుగు ఆడియన్స్ అందరికీ చెప్తున్నాను, ఇట్ ఈస్ అ రియల్ గ్లోబల్ పాన్ ఇండియన్ ఫిల్మ్, గేమ్ చేంజర్. డైరెక్టర్ శంకర్ గారు బ్రహ్మాండమైన డైరెక్షన్లో గ్లోబల్ స్టార్, మన గ్లోబల్ స్టార్ ద కింగ్ రామ్ చరణ్ గారితో నేను పనిచేసిన మూవీ ఇది. అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకొక ఫంక్షన్లో మనం సక్సెస్ ఫంక్షన్లో కలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ మూవీలో కూడా కలుస్తాం. లవ్ యూ ఆల్, టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వచ్చారు, కాల్ షీట్ ఇచ్చారు, హిట్ కొట్టారు, రిపీట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. రియలీ the way they made the movie, the patience, the energy, the money spent into the movie is shows their real passion. Definitely God and the audience will pay it back to them. Double, triple, 10 times they will pay it to you, sir. You will be very happy. Take my word, Game Changer will be a real game changer for all of us. Thank you so much. థ్యాంక్ యూ ఎస్ జే సూర్య గారు. థ్యాంక్ యూ సార్. Thank you Suma garu. Thank you. Thank you. Put your hands together for the one and only. వచ్చేస్తున్నారు మనందరి మగధీరుడు ఆర్ఆర్ఆర్ రామ్, ఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. నీలాంటి వాడే షర్టు పైకి పెడితే నీలాంటి వాడే తక్కుటైలు తీస్తే నీలాంటి వాడే నాటు వింటూ వింటే నీలాంటి వాడే కన్నా ఊళ్ళో కాలెట్టనంటే నేనైనా నీలాంటోనే మొట్టాలన్నీ చేతుల్లో పెడితే మీరైనా నాలాంటోళ్ళే Ramachara, 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 Ika Chapa Chake,
ఈ డాలస్లో ఉండేటువంటి మీ అందరూ మీరే అంతా చేశారని ఇందాకే చెప్పాను. మీరు అంతా చేసింది ఏంటి అంటే, మీరు ఒక సినిమా విడుదలైతే దానికి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్తో రికార్డుల్ని మీరు క్రియేట్ చేశారు. తెలుగు సినిమాకి బోలెడంత ప్రేమని అభిమానాన్ని పెంచారు. అలాగే ఈ రోజున మేమందరం ఇక్కడికి రావడానికి కారకులయ్యారు. అందుకనే అంతా మీరే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ డాలస్, థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా డైరెక్టర్ సుకుమార్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరో అతిథి మా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు గారికి సాదర స్వాగతం ఫ్రమ్ ఆల్ ద డాలస్ ఫ్యాన్స్. సైలెంట్గా ఉండేటువంటి చోట బీభత్సమైనటువంటి మ్యూజిక్ క్రియేట్ చేయాలన్నా, ఈవెంట్లో మరింత జోష్ని పెంచాలన్నా, క్లాస్ అయినా మాస్ అయినా ఎవరికైనా నచ్చే విధంగా రికార్డింగు బ్యాక్గ్రౌండ్ స్కోరు అదరగొట్టాలన్నా, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా నో బ్యారియర్స్గా మన ముందుకు వచ్చేటువంటి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. SS Thaman, millions of views ki care of address. Sound system crash ayyala RR ki Aadhaar card. Blockbuster music ki one and only stamp. SS Thaman. కిక్కిచ్చే మ్యూజిక్తో ఎంట్రీ ఇచ్చిన థమన్ మూవీ బై మూవీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా మారిపోయారు. ఇంట్రో సాంగ్ అయినా, డ్యూయట్ సాంగ్ అయినా, మాస్ బీట్ అయినా, సాడ్ సాంగ్ అయినా, థమన్ బీట్ పడితే అది మిలియన్స్ లో వ్యూస్, లక్షల్లో రీల్స్. ఇది చాలా కామన్. తెలుగు, తమిళ్ మాత్రమే కాదు, హిందీలో కూడా థమన్ ట్యూన్స్ కి లెగ్స్ షేక్ అవుతుంటాయి. కథను పాడు చేయకుండా సాంగ్స్ ఇవ్వడం థమన్ స్పెషాలిటీ. కథనాన్ని గుండెలకు తీసుకెళ్లేలా చక్కని బ్యాక్గ్రౌండ్ స్కోర్, డిఫరెంట్ సౌండింగ్ తో ఎప్పటికప్పుడు కొత్త ట్యూన్స్ ని అందిస్తూ సినిమాకి సాంగ్స్ తోనే సగం సక్సెస్ తెచ్చే మెజిషియన్ మన థమన్. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే యంగ్ హీరోనా, స్టార్ హీరోనా కాదు, థమన్ పాట ఇస్తే అది వాళ్లకు హిట్ అంతే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో నాయక్ సినిమాకి థమన్ ఇచ్చిన సాంగ్స్ మ్యాసివ్ హిట్స్. తమన్, థ్యాంక్ యూ తమన్. నాయక్తో లైలా లైలా పాట ఇప్పటికీ మర్చిపోలేను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ డాన్స్. ఇక బ్రూస్లీ సినిమాలో సైతం అదిరిపోయే సాంగ్స్ ఇవ్వడమే కాదు, మన మెగాస్టార్ కామియో కోసం థమన్ బ్రో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ద బెస్ట్ ఎవర్. ట్వంటీ ఇయర్స్ క్రితం తనని నటుడిగా పరిచయం చేసిన లెజెండరీ డైరెక్టర్ శంకర్ గారి మూవీకి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయడం ఒక స్పెషల్ మూమెంట్ మన తమన్ గారికి. ఇలా గ్లోబల్ స్టార్ అండ్ విజనరీ డైరెక్టర్ ఇద్దరి కలయికలో వస్తోన్న
మూవీకి తన గేమ్ చేంజింగ్ మ్యూజిక్ తో ఆల్రెడీ సగం సక్సెస్ అందుకున్నారు మన స్టాండింగ్ మ్యూజిక్ కంపోజర్ థమన్. గ్లోబల్ ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు తన మ్యూజిక్ తో ఎంటర్టైన్ చేస్తోన్న థమన్ గారికి విషింగ్ ఆల్ ది బెస్ట్. కళ్ళ జోడు తీస్తే నీలాంటి వాణ్ణే, షర్టు పైకి పెడితే నీలాంటి వాణ్ణే, తక్కుటై తీస్తే నీలాంటి వాణ్ణే, నాటు బీటు వింటే నీలాంటి వాణ్ణే, కన్న ఊళ్ళో కాలెట్టనంటే నేనైనా నీలాంటోనే, మాటలన్నీ చేతల్లో పెడితే మీరైనా నాలాంటోనే. రామ చామ చర్రా, రామ చామ చర్రా, ఇక చాప చాకే రాటి చాలో చెర్రా, రామ చామ చర్రా, రామ చామ చర్రా, నువ్వు వచ్చావంటే రచ్చ రచ్చ రామేరా. రామ చామ చర్రా, రామ చామ చర్రా, ఇక చాప చాకే రాటి చాలో చెర్రా, రామ చామ చర్రా, రామ చామ చర్రా, నువ్వు వచ్చావంటే రచ్చ రచ్చ రామేరా. నికరు జేబు లోపల చిల్లర కాసు గలగల చక్కగా మోగుతుంది ఇంకా మ్యూజిక్ లా, వీణ స్టెప్ వేస్తే నీ విజిల్ సౌండ్ దడదడ నక్కిన దండి గుండెల్లో ఏదో మూలా, పోచమ్మ జాతరలో తప్పెట గూళ్ళు, అరే సంక్రాంతి ఇళ్లల్లో పందెం కోళ్ళు, సూరమ్మ బట్టీలో తీయటి జీళ్ళు గుర్తుకొస్తాయి భూమిగా ఉన్న నాళ్ళు, ఫ్లాష్ బ్యాక్ నొక్కానంటే నేనైనా నీలాంటోని, ఫ్లాష్ ఫార్వర్డ్ కొట్టారనంటే మీరైనా నాలాంటోని. రామ చామ చర్రా, రామ చామ చర్రా, ఇక చాప చాకే రాటి చాలో చెర్రా, రామ చామ చర్రా, రామ చామ చర్రా, నువ్వు వచ్చావంటే రచ్చ రచ్చ రామేరా. రామ చామ చర్రా, రామ చామ చర్రా, ఇక చాప చాకే రాటి చాలో చెర్రా, రామ చామ చర్రా, రామ చామ చర్రా, నువ్వు వచ్చావంటే రచ్చ రచ్చ రామేరా. ఈ ఈవెంట్ని ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి రాజేష్ కల్లేపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎన్నో రెస్టారెంట్స్ని అద్భుతంగా రన్ చేస్తూ ఆంటర్ప్రెన్యూర్గా ఎన్నో ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఈ రోజున ఇక్కడ ఇలాంటి ఒక ఈవెంట్
ఇంత దిగ్విజయంగా జరపడానికి మొట్టమొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ గేమ్ చేంజర్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన గేమ్ చేంజర్ ఆంటర్ప్రెన్యూర్ రాజేష్ కలేపల్లి గారికి అభినందనలు తెలియచెప్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫస్ట్ చాలామంది బయట వెయిట్ చేస్తా టికెట్స్ దొరకక రాలేకపోయారు. ఐఎమ్ రియలీ సారీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. లైక్ ఇట్స్ అ ఫుల్ హౌస్ షో, బట్ స్టిల్ లైక్ బయట కూడా ఇంతే మంది ఉన్నారు. నో వన్ కుడ్ గెట్ ద టికెట్స్. సో రియల్లీ సారీ ఫర్ దెమ్. అండ్ దిల్ రాజ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. దిల్ రాజ్ గారిది మీకు ఎప్పుడూ తెలుసు కదా, ఏదైనా డిఫరెంట్గా ఉంటుంది. యూఎస్లో ఫస్ట్ ఎవర్ ఇండియన్ సినిమాలో ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్, అండ్ ఇట్స్ గేమ్ చేంజర్ అవ్వడం. అండ్ ద టైటిల్ ఇట్ సెల్ఫ్, ఇట్స్ అ గేమ్ చేంజర్, రైట్? రియల్లీ లక్కీ టు హ్యావ్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హియర్. అండ్ రామ్ చరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ మేము మూవీస్కి వెళ్తుంటాము, థియేటర్స్కి వెళ్ళి మూవీస్ చూసి వస్తాం కానీ, బట్ ఆల్ ద క్రూ, ఎవ్రీ వన్, లైక్ శంకర్ గారు, సుకుమార్ గారు వచ్చారు, బుచ్చిబాబు గారు వచ్చారు, ఎస్జే సూర్య గారు, అంజలి గారు, ఎవ్రీ వన్. లైక్ మీరు మీ గ్రాటిట్యూడ్ చూపించడానికి అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి, యూ జస్ట్ ఫర్ వన్ డే యూ హ్యావ్ టు ట్రావెల్ 48 hours హియర్ అండ్ దేర్, రైట్? మీరు అందరు వచ్చి యూ షోడ్ యువర్ గ్రాటిట్యూడ్. గైస్, లెట్స్ మేక్ గేమ్ చేంజర్ ఎ బిగ్ హిట్. అండ్ దిస్ గేమ్ చేంజర్ శంకర్ గారు మూవీ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు అందరూ చూస్తారు వచ్చేది. ఇట్స్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఏదైనా సినిమాలో హీరోయిజం ఉన్నా, అలాగే ఆ సినిమాలో అద్భుతమైనటువంటి విలన్ ఉన్నా, ఒక మంచి స్పెషల్ సాంగ్ ఉన్నా, ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బుచ్చిబాబు గారి స్పీచ్ లేకపోతే ఒక వెలితిగా ఉంటుంది. సో లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ ఆర్ డైరెక్టర్, మా సుకుమార్ గారి శిష్యుడు. సుకుమార్ గారు రియల్ లైఫ్లో కెరియర్ని మొదలుపెట్టింది లెక్చరర్గా. అక్కడ చాలామంది శిష్యులు ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా డిస్టింక్షన్తో పాస్ అయినటువంటి శిష్యుడు ఉన్నారు. దట్ ఈస్ బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారు, హార్డీ వెల్కమ్ టు డాలస్. హౌ యూ డూయింగ్ బుచ్చిబాబు గారు? హోప్ యూ హ్యావింగ్ అ గ్రేట్ టైమ్. అందరికీ నమస్కారం అండి. సుకు సార్, మీకు ఫస్ట్ నమస్కారం. సార్, శంకర్ గారు, మీ సినిమాలు చూస్తూ పెరిగామండి మేము. మాది పిఠాపురం. పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచే చేశారు. సార్, పిఠాపురం పూర్ణ థియేటర్లో మీ భారతీయుడు సినిమా చూసినప్పుడు, అంటే మేము పిఠాపురం నుంచి కొత్తపల్లి మా ఊరు వెళ్ళి వచ్చేటప్పుడు గేట్ వేసేవారు. ఆ గేట్ వేసినప్పుడు థియేటర్లో సౌండ్ వచ్చేదండి. అంటే ఇప్పుడు భారతీయుడు సినిమాలో ఈ సీన్ రన్ అవుతుంది అని మేము అనుకుంటూ ఉండేవాళ్ళం ఫ్రెండ్స్. అలాంటిది మీ సినిమా గురించి నేను మాట్లాడడం రావడం అనేది చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను సార్ ఈ స్టేజ్ మీద నుంచి. అంటే మీరంటే నాకు చాలా ఇష్టం. అంటే కమర్షియల్గా సినిమా తీయడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. మామూలు డైరెక్టర్లు అందరూ మనుషులతో సినిమా చేస్తే మీరు రోబోలతో చేశారు. అంటే ఇప్పుడు భారతీయుడి సినిమాలో ఫస్ట్ షాటే చీపురు మీద వేశారు సార్ మీరు. అంటే సొసైటీని క్లీన్ చేయడం ఫస్ట్ షాట్లోనే సినిమా ఎలా తీయాలో చెప్పారు సార్. నాకు చాలా ఇష్టం అది. మీ సినిమా గేమ్ చేంజర్లో ఇంకా ఎన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయో అంటే నేను చెప్పకూడదు తెలీదు. మొన్న చరణ్ గారిని కలిసినప్పుడు ఇంట్లో ఒక 4 సీన్ చూశాను సార్ నేను. చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే నేను ఎప్పుడు వెయిటింగ్ అని ఉన్నదండి ఈ సినిమా కోసం. థ్యాంక్ యూ అండి. అంటే సుకుమార్ గారికి, శంకర్ గారికి లేని ఒక ఎలిమెంట్ నాకు వచ్చింది, అదృష్టం. నేను మీ సినిమాకి రంగస్థలానికి అసిస్టెంట్ డైరెక్టర్గానే వర్క్ చేస్తున్నాను, ఇప్పుడు డైరెక్ట్గానే వర్క్ చేస్తున్నాను. నన్ను మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఎలా చూస్తారో డైరెక్టర్గానే అలా చూస్తారు. మీ దగ్గరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ మాట్లాడాల్సిన అవసరం లేదు, మీ ముందు నిలబడితే చాలు, ఏదో ప్రాబ్లం అని చెప్పు అంటారు. మీరు అంత అర్థం చేసుకుంటారు. ఈ గేమ్ చేంజర్ సినిమా మీకు పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. దిల్ రాజు గారు, మీరంటే ఎప్పటికీ ఇష్టమే, ఎందుకంటే మా గురువు గారిని డైరెక్ట్ చేశారు మీరు. కానీ కంట్రీ చాలా చల్లగా ఉందండి. అంటే ఫ్రీక్వెంట్గా ఇండియా నుంచి అమెరికా రావడం కానీ, అమెరికా నుంచి ఇండియా వెళ్ళడం కానీ జరగకపోవచ్చు. కానీ మనందరినీ కలపడానికి ప్రతి శుక్రవారం ఒక సినిమా వస్తూ ఉంటుంది. ఈ శుక్రవారం సంక్రాంతికి గేమ్ చేంజర్ వస్తుంది. ఓకే, ఈ చల్లగా ఉన్న దేశంలో మీరు అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందించినటువంటి అనిల్ సుంకర గారు, దూకుడు అండ్ అలాగే రీసెంట్గా సామజవరగమన, అనిల్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.
అందరికీ నమస్కారం అండి. ముందుగా ఫస్ట్ టైం యుఎస్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్న దిల్ రాజు గారు, అన్నిట్లో ఫస్ట్ మీరు. హీఈస్ ద ఇన్స్పిరేషన్ బిహైండ్ మెనీ ప్రొడ్యూసర్స్ అండ్ మెనీ పీపుల్. అండ్ రామ్ చరణ్ గారు ఈ లాస్ట్ మూమెంట్ అంటే చివరిలో 48 అవర్స్ ఫ్లై అవుతా రావటం అనేది ఇట్స్ ద రెస్పెక్ట్ హీ షోయింగ్ టు ఆల్ డాలస్. ఈ రెస్పెక్ట్ని మనం కాపాడుకోవాలి అండ్ మేక్ ష్యూర్ దట్ దిస్ మూవీ గేమ్ చేంజర్ విల్ బి అ గేమ్ చేంజర్ బికాస్ డాలస్లో ఇంకా చాలా ఫంక్షన్లు జరుగుతాయి ఫ్యూచర్లో. బట్ దిస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఇట్. దిస్ ద గ్లోబల్ సెలబ్రేషన్ ఆఫ్ సినిమా. అండ్ సుకుమార్ గారు, you made us proud today and you'll be making us proud with Ram Charan's movie again. I'm very happy. బుచ్చి మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ సినిమాను ఆశీర్వదిస్తున్నారు. అండ్ శంకర్ గారు, ఇందాక బుచ్చి చెప్పినట్టు మీ సినిమాలు అంటే మాకు ప్రాణం. ఎంత ప్రాణం అంటే వన్ ఆఫ్ యువర్ మూవీస్ ఐ సా ఫస్ట్ హాఫ్ ఇన్ ఇండియా, ఫ్లైట్ దగ్గరనే సెకండ్ హాఫ్ ఇక్కడ చూశాను డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి. దట్స్ అంటే యువర్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఎవ్రీ వన్ హియర్. ఒక జెంటిల్మెన్ కానీ భారతీయుడు కానీ వాట్ ఎవర్ మూవీస్ యూ మేక్ ఇట్ విల్ బీ ఇన్స్పిరేషన్. అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ దట్ గేమ్ చేంజర్ విల్ బీ గేమ్ చేంజింగ్ మూమెంట్ ఫర్ ఎవ్రీ వన్. మా దిల్ రాజు గారికి సంక్రాంతి డెఫినెట్గా డబుల్ గేమ్ చేంజర్ అవుతుంది. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ మై ఫ్రెండ్ సతీష్ హూ ఈస్ డూయింగ్ చరణ్ గారి నెక్స్ట్ మూవీ. And thank you very much. Anjali, you are the lucky mascot for Raj Garu, I believe. Seetam Vakitloki 10 times range lo idu undali. Thank you very much. And Surya Garu, I saw you as a director and I saw you as an actor. Senivaram ane cinema Saripoda Senivaram adaragottesarandi. Thank you very much. And thank you very much for organizing this event, everyone. This is the first time a pre-release function is going to be here and hopefully ఇలాంటి ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్ కూడా దయచేసి ఇక్కడ జరపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒక ట్వీట్ పెడితే ఈ సినిమాకి సంబంధించి మా చరణ్ గారిని ఒక 2 క్వశ్చన్స్ అడగమని చెప్పారు. విత్ యువర్ పర్మిషన్ చరణ్ గారు, దిస్ ఇస్ బై పూర్వ త్రిభువన్. మై డాటర్ హ్యాస్ టర్న్డ్ అ టీనేజర్ బిట్వీన్ RRR అండ్ గేమ్ చేంజర్. Can he please ensure that his next outing doesn't come when it's time to be a mother-in-law for me? సో దీనికి మేము కొంచెం యాడ్ చేస్తూ ఐ థింక్ రంగస్థలం ఒక 2 years, RRR విత్ కోవిడ్ కలిపితే ఒక 3, ఇప్పుడు మనకి గేమ్ చేంజర్. సో మీకు అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైమ్, ఇట్స్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్, ప్రొడక్షన్ అండ్ స్టోరీ. కానీ మీకు ఈ సహనం ఎలా వస్తుంది? యువర్ పేషెన్స్. మా డైరెక్టర్స్ నుంచే నా పేషెన్స్. నాతో పాటు అందరూ అలాగే ట్రావెల్ చేస్తున్నప్పుడు వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ బోట్ అండ్ గ్రేట్ ఫిల్మ్స్, సినిమా లవర్స్ అండ్ లెజెండ్స్తో పనిచేస్తున్నప్పుడు ఐ థింక్ ఇట్ ఈస్ అ సాటిస్ఫైయింగ్ జర్నీ చాలా. అండ్ ఏంటో ఇన్నిసేపు ఇన్ని రోజులు తీస్తున్నాం, నాకేంటో మనసులో ఇప్పుడు అనిపించలేదు. అది అలవాటు అయిపోయిందా ఏంటో తెలియట్లేదు. అంటే బుచ్చిబాబు గారితో అయితే అలవాటు ఉండదు. లేదు 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 బుచ్చిబాబు గారు, సుకుమార్ గారు నెక్స్ట్ సినిమా చాలా లైట్ బాడీ, చాలా ఫాస్ట్గా పరిగెడతారు. అలాగే ఇంకొక క్వశ్చన్ అడిగారండి. ఎస్ఎస్ రాజమౌళి గారు, సుకుమార్ గారు, శంకర్ గారు, ద 3 అల్టిమేట్ డైరెక్టర్స్తో వర్క్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో. I think I'm the most lucky and I'm really blessed. Thank you so much. I keep thinking it's like a dream come true for me. Thank you. So what is the uniqueness of Shankar garu అని అడుగుతున్నారు? That you observed. What is so unique about Shankar garu? అంటే ముగ్గురులో so much difference also, and the most common is how they are all a taskmasters and how they give us plenty of opportunity to shine as an actor. సూపర్ అండి. సుకుమార్ గారు, ఒక్కసారి మీకు ఈ క్వశ్చన్. సుకుమార్ గారు ఒక క్వశ్చన్. మీరు ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క వరల్డ్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా.
మీ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా రామ్ చరణ్ గారు అండ్ సుకుమార్ గారు ఎలాంటి వరల్డ్లోకి మమ్మల్ని మీరు తీసుకెళ్ళబోతున్నారు? వాట్ ఈస్ ద వరల్డ్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ? ఆల్రెడీ మీరు కళ్ళతో చూస్తున్నట్టు కనిపిస్తున్నారు మాకు ఆ వరల్డ్ని. నాకు కథ ఏం చెప్పలేదు సార్, ఇప్పుడైనా మీరు అడగండి కొంచెం. సార్ కథ ఏంటి సార్? ముందు మేమిద్దరం మా బుచ్చి వాళ్ళకి వెళ్తున్నాం, నా శిష్యుడు బుచ్చి వాళ్ళకి. మేబీ అక్కడ కూర్చొని ఆలోచిస్తాను, తన సెట్లో కూర్చొని ఆలోచిస్తాను ఎట్లా ఉంటుందని. ఓకే సుకుమార్ గారు, మీరు ఒకవేళ దోప్ అని ఏదైనా ఒకటి వదిలేయాలి అంటే ఈ రోజుతో వాట్ డూ యూ వాంట్ టు లీవ్? సినిమా. సార్ దోప్ క్యాన్సిల్. ఇది ఒక సంవత్సరం నుంచి ఇలా భయపడిస్తారని అందరినీ, ఇది అలా ఏం జరగదు. అంటే సినిమా అనేది చాలా భారం అండి బాబు నాకు, అందుకని సో కష్టపడి పుష్ చేస్తున్నాను. సో ఐ గాట్ ఇట్. ఇక నో మోర్ ఇట్ ఇస్ గోయింగ్ టు బి సినిమా, ఇట్స్ గోయింగ్ టు బి మోర్ రియల్. అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఒక్కసారి చరణ్ గారు మీకు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. మీరు కోపాన్ని కంట్రోల్ చేయాలి అంటే, ఇందులో రామ్ క్యారెక్టర్కి చాలా కోపం, యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయని చూసాం. మీరేం చేస్తారు? అందులో లాగానే ఒక స్మైలీ బాలా, లేకపోతే కౌంటింగ్ బ్యాక్వర్డ్స్ 10 to 1, లేదా ఏది చేయాలో అది చేసేస్తారా? కొంచెం టైం తీసుకుంటాను రియాక్ట్ అవ్వడానికి. ఓకే, అది కొంచెం అదే ఇవన్నీ లీడ్ అయ్యే దానికే యా, టైం తీసుకోవడం, వెనక్కి కౌంట్ చేయడం. ఓకే ఓకే, గాట్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. శంకర్ సార్, వన్ క్వశ్చన్ సార్. సార్ మీ సినిమాలన్నీ కూడా మాకు చాలా ఇన్స్పిరేషన్. మీరు 10 సంవత్సరాల ముందే ఆలోచించేస్తారు. ఇప్పుడు ఏవైతే ఏఐ స్కాములు అవి జరుగుతున్నాయో మీరు రోబో సినిమాలోనే మాకు చూపించేశారు. ఆల్రెడీ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఇఫ్ ఇట్ టర్న్స్ టువర్డ్స్ యూ అనేది మీరు రోబోలో చూపించేశారు. సెల్యూట్ టు యువర్ జీనియస్ బ్రెయిన్ సార్. సార్ ఈ సాంగ్స్ ఇలాంటి జీనియస్ రావాలంటే మా ఈ డాలస్లో ఉండేవాళ్ళు, నాలాంటి వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి? వాట్ షుడ్ వి ఈట్? దిస్ ఇస్ ద క్వశ్చన్. వెరీ రియల్ సార్, రియల్. ఒట్టు ఆన్ ఎస్జే సూర్య గారు, ప్రామిస్. కంటిన్యూస్గా సినిమా చూడాలి సార్. యూ కాన్స్టెంట్లీ కీప్ వాచింగ్ మూవీస్. అదే అలాగే నేను వచ్చాను. నేను సినిమా చూసి అలాంటి సినిమా నేను కూడా వేయాలి అని ఆలోచించేటప్పుడు ఎలాంటి క్రియేటివిటీ కొంచెం వస్తుంది. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. అండ్ మే వి రిక్వెస్ట్ సుకుమార్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ అడ్రస్ అవర్ డాలస్ ఆడియన్స్. మనకి అద్భుతమైనటువంటి సినిమాలని అందించి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ని అందుకున్నటువంటి డైరెక్టర్ సుకుమార్ గారు. రంగస్థలం సినిమా తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా కోసం మేమందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాము. సుకుమార్ గారు, కంగ్రాట్స్ ఆన్ యువర్ సూపర్ సక్సెస్. అండ్ ఎస్, అబ్బా బండి ఎక్కేశారు సుకుమార్ గారు. రెడీ అండ్ సార్ దోప్ సాంగ్ లాంచ్. Don't worry, in the form of injury, negative, I will keep your pay though. Bakery, hey yo, gallery, daily bear, dummy, keep your pay though. Shadowy, rosary, time of the robbery, chase yourself for a good your pay though. Disturbing memory, ego and jealousy, overthinking, to prove your pay though.
సూపర్బ్. దోప్ అని నెగటివ్ థింగ్స్ని వదిలేయమని అయితే చెప్పారు, కానీ దోప్ సాంగ్ని మాత్రం ఎవరు వదిలేసేలాగా లేరు. అంత సూపర్బ్ కొరియోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్, ద బ్యూటిఫుల్ కెమెరా వర్క్ అండ్ డైరెక్టర్స్ విజన్. ఇక రామ్ చరణ్ గారు మాకు చాలాసార్లు మా మెగాస్టార్ గారు కనిపించారు అంతే. సింప్లీ సూపర్బ్. రిక్వెస్టింగ్ సుకుమార్ గారు టు ప్లీజ్ స్పీక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమెరికా ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాలి. నా 1 అనే సినిమా ఇక్కడ గనక 1 నేను ఒక్కడనే కలెక్ట్ చేసి ఉండకపోతే ఇక్కడ నాకు ఇంకో సినిమా ఉండేది కాదు. ఆ విషయంలో మీరు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా సంబంధించి ముందు దిల్ రాజు గురించి చెప్పాలి. నాతో మొట్టమొదటి సినిమా తీయడానికి ఇప్పుడంటే డైరెక్టర్స్ అందరికీ చాలా అవకాశాలు వస్తున్నాయి. అప్పుడు కొత్త డైరెక్టర్కి అవకాశం ఇవ్వాలంటే చాలా డౌట్ పడేవాళ్ళు. అలాంటి టైంలో నాకు సినిమా ఇచ్చి నాకు నిలబడినందుకు థ్యాంక్ యూ సో మచ్. పాత మాట అనగాని ఎంత చేసినా ఆయన రుణం తీర్చుకోలేను ఈ జన్మలో నేను. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, లవ్ యూ. శంకర్ గారు సార్, మీరు నాకు మొట్టమొదటి ఫిల్మ్ఫేర్ అవార్డు ఇచ్చారు. నాకు మీరు, నేను ఫస్ట్ తీసుకున్న ఫిల్మ్ఫేర్ అవార్డు మీరే. మీ సినిమాలు చూస్తూ పెరిగాం. అంటే నేను ఎప్పుడు తెలుగులో చిరంజీవి గారు ఎప్పుడైనా శంకర్తో ఎందుకు సినిమా చేయరు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు నేను చిరంజీవి గారు పెద్ద ఫ్యాన్ని. అప్పుడు ఏంటి శంకర్ గారు ఒక సినిమా చేయొచ్చు కదా తెలుగులో, చిరంజీవి గారు చేయొచ్చు కదా అని మేము ఎప్పుడు ట్రై చేస్తుండేవాళ్ళం. ఎప్పుడు అవుతుందో ఆలోచించేవాళ్ళం. అలా ఒక్కసారి నాకు చరణ్ తెలుసా శంకర్ గారితో సినిమా చేస్తాను చెప్పగానే మేము ఎంత ఆనందపడి గంతులేసామో మీకు తెలియదు. నాకు తెలిసి ఆ న్యూస్ మొట్టమొదటి నాకే చెప్పాడేమో చరణ్, నాకు తెలిసి. ఈజ్ లైక్ చాలా ఆనందపడ్డాం. అండ్ థ్యాంక్ యూ సార్, ఈ సినిమా చేస్తున్నందుకు, తెలుగులో చేస్తున్నందుకు, ముఖ్యంగా చరణ్తో చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సూర్య గారు, యాక్చువల్లీ మీ ఖుషికి నేను చాలా పెద్ద ఫ్యాన్. ముందు అంటే నేను పెద్దగా అసిస్టెంట్ డైరెక్టర్గా పెద్ద సినిమాలు చేయలేదు. రైటర్గా వచ్చి డైరెక్టర్గా అయిపోయాను. సో నేను ఒక 2-3 సినిమాలు పెట్టుకున్నా డైరెక్టర్ అవడానికి. ఏంటి, ఏ సీన్ ఎలా తీయాలని. అందులో అప్పుడు సీడీలో మీ ఖుషి ఒకటి ముందుకి వెనక్కి వెళ్తూ ఉండేది, ఏ సీన్ ఎలా తీశారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ. మా ఊరమ్మ అంజలి అండ్ ఈ సినిమాలు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ తమన్. నేను కొంచెం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రాబ్లం ఉన్నప్పుడు ముందుకు వచ్చావు. నేను యూజ్ చేసుకోలేకపోయాను, కానీ నేను రెడీగా ఉన్నాను చేయడానికి. తను వచ్చాడు, ముందుకు వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ తమన్. అండ్ ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు, ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు గేమ్ చేంజర్కి. అండ్ చరణ్ డార్లింగ్, ఎవరికి తెలియదు, నేను ప్రతి హీరోని సినిమా చేసినప్పుడు చాలా ప్రేమిస్తాను. ఆ సినిమా చేస్తాను బికాస్ ఒక సినిమా చేసినప్పుడు మా అనుబంధం 1 year 2 years ఉంటుంది. నాతో సినిమా చేసినప్పుడు 2-3 years ఉంటుంది. కానీ ఎప్పుడు సినిమా అయిపోయినా నేను ఎవరితోనూ కనెక్ట్ అయి ఉండను. రంగస్థలం అయిపోయినా కూడా అనుబంధం అలాగే కొనసాగిన ఒకే ఒక హీరో చరణ్. హీఈస్ మై బ్రదర్. ఐ లవ్ హిమ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఆ విషయం ఎప్పుడు మేము కాపాడుకుని వచ్చాగానే టెలింగ్ ద స్టేజ్. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం. మేము ఎప్పుడు కలుస్తూనే ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం, ప్రతిదీ డిస్కస్ చేస్తూనే ఉంటాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్, మీకు ఒక రహస్యం చెప్పాలి. చిరంజీవి సార్తో కలిసి నేను ఈ సినిమా చూశాను, గేమ్ చేంజర్. సో ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను మీకు. ఫస్ట్ హాఫ్ ఆసమ్, ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్, మీరు నమ్మండి. సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్, ఫినామినల్. నేను మళ్ళీ శంకర్ గారి సినిమాలు జెంటిల్మెన్, భారతీయుడు చూసి ఎంత ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్ చేసిన సినిమాని. రంగస్థలం సినిమాకి నేను కంపల్సరీ నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నాను చరణ్కి. అండ్ అందరూ ఎక్స్పెక్ట్ చేసాం. సో బట్ ఈ సినిమా క్లైమాక్స్ తన ఎమోషన్ చూసినప్పుడు
నాకు మళ్ళీ అదే ఫీలింగ్ కలిగింది. యాక్చువల్లీ మోర్ దెన్ తను ఎంత బాగా చేశాడు అంటే డెఫినెట్లీ హీ విల్ గెట్ ద నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్ క్లైమాక్స్కి. శంకర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చరణ్కి. అండ్ లవ్ యూ ఆల్. ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అండి, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు. అండ్ ఇప్పుడు దోప్ సాంగ్ని మనకి వినిపించడానికి ఈ సాంగ్ తమిళ్లో పాడినటువంటి సింగర్, హిందీలో పాడిన సింగర్ అండ్ తెలుగులో పాడినటువంటి సింగర్స్ని వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాము. తమిళ్లో ఈ సాంగ్ని పాడింది నన్ అదర్ దాన్ మన శంకర్ గారి అమ్మాయి అదితి శంకర్ గారిని సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తమిళ్లో ఈ సాంగ్ని చాలా బ్యూటిఫుల్గా పాడారు ఆవిడ. మీరందరూ విననున్నారు, ఇవాళ రిలీజ్ అయింది సాంగ్. సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అదితి శంకర్ గారు. అలాగే హిందీలో ఈ సాంగ్ని పాడినటువంటి ఫెంటాబులస్ సింగర్ రాజ్ కుమారి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. టుడే డాలస్ యూ ఆర్ గోయింగ్ టు విట్నెస్ లైవ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దోప్ సాంగ్ ఇన్ ఆల్ ది లాంగ్వేజెస్ బీయింగ్ రిలీజ్డ్. అదితి శంకర్ గారికి, రాజ్ కుమార్ గారికి స్వాగతం. అండ్ మనకి తెలుగులో పాడినటువంటి శృతి రంజని ని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించేస్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా పాడినటువంటి శృతిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్ ది 3 సింగర్స్ అలాంగ్ విత్ ద మ్యూజిక్ కంపోజర్ హిమ్సెల్ఫ్. లెట్స్ ఇన్వైట్ వన్స్ అగైన్ ఆన్ స్టేజ్ తమన్ గారు. చేసే సెల్ ఫోన్కి చెప్పేదో You're coming, everybody top. When you're with me, everything is top. If you look at me, stress anta top. When you smile at me, myself a top. Mana meeting ku, interval top. Mana touching ku, hesitation top. Mana lip ku, distance top. Na villain ni dress ku top. la
సారీ మనకి డాన్స్ రాదు, అందుకే సైడ్లో వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ ఆర్యా, టీమ్ లెనిన్ అండ్ టీమ్ మ్యాడ్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పర్ఫార్మెన్సెస్ అన్నీ అదరగొట్టేశారు. తెలుగు జనం ఎలా ఉన్నారు? I'm just here to support my friend Ram Charan. I'm so excited, so grateful for our friendship, and this movie is going to be amazing. Taman, thank you for always taking a risk on me, and I'm just happy to be here with my people. Vanakkam and Andariki Namaskaram. First of all, this song is 3 times special for me because again, Taman sir, thank you so much for giving me this song, and it's an honor to be able to sing in my dad's movie. And on top of that, I'm a big Ram Charan fan. So this has been amazing. Thank you so much, and I hope all of you love the song. Thank you so much. Right from the song started, I was there, dope. So this is like it's a celebration for me, and also congratulations Roshni if you're watching this, and thank you so much to Taman Garu for giving me this beautiful opportunity. Thank you. ఓకే, సో ఈరోజు మనము గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ డాలస్లో సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదు, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మన రామ్ చరణ్ గారి సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదు, దిల్ రాజు గారి 50వ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. దిల్ రాజు గారు జనరలీ ఆడియన్స్ పల్స్ తెలుసు అంటారు, ఆయనకి పల్స్ మాత్రమే కాదు, హార్ట్ బీట్, ఈసీజీ, ఎంఆర్ఐ స్కాను, ఆడియన్స్ అన్నీ తెలుసు. సో దిల్ రాజు గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము. 50వ చిత్రం సందర్భంగా వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఇన్వైటింగ్ దిల్ రాజు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. ప్రొడ్యూసర్స్గా ఇంతింతై వటుడింతై అద్భుతమైనటువంటి విజయాల్ని సాధించారు. శిరీష్ గారు చాలా మితభాషి, చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ శిరీష్ గారు దిల్ రాజు గారే మాట్లాడుతూ ఉంటారు జనరలీ. సో శిరీష్ గారు, విషింగ్ యూ ఆల్సో ఆల్ ద బెస్ట్ అండి. అండ్ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ డలాస్ అండ్ రాజేష్, కమ్ హియర్. సో నాకు ఈ ఐడియా వచ్చినప్పుడు ఇలా ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నామని రాజేష్తో డిస్కస్ చేయడం జరిగింది. సో మా దగ్గర చేయండి అన్న, ఆ ఈవెంట్ ఎలా ఉండబోతుందో మేము చూపిస్తా అన్నాడు. నిజంగా మీ లోపలికి వచ్చి చూసినప్పుడు మాకు ఆ ఫీలింగ్ కలిగించినందుకు రాజేష్కి, ఇక్కడ ఉన్న మెగా అండ్ పవర్ స్టార్ అభిమానులందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ రాజేష్, ఆసం. ఎందుకంటే ఆల్రెడీ మెసేజ్లు వస్తున్నాయి, ఈవెంట్ అదిరిపోయిందని. మనం లైవ్లో చూస్తున్నాం, ఇక్కడ ఉండి అందరూ ఫోన్లలో యూట్యూబ్లో చూసి మెసేజ్లు పెడుతున్నారు. సో అందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. 1998లో మా వెంకటేశ్వర ఫిలిమ్స్ ఒకే ఒకటి సినిమాతో ప్రారంభమైంది. సో అప్పుడు ఫస్ట్ నేను శంకర్ గారిని కలవడం, అది ఎప్పుడంటే సినిమా రిలీజ్ అయ్యాక 100 Days షీల్డ్ చంద్రబాబు గారు అండ్ శంకర్ గారు చేతుల మీద తీసుకున్నా. ఇట్స్ ఎ మెమొరీ ఫర్ మీ. అలా ఒకే ఒకటి నుంచి డిస్ట్రిబ్యూటర్గా కంటిన్యూ అవుతున్నప్పుడు ఎన్నో సినిమాలు శంకర్ గారి చూస్తూ ఉన్నాం. వైశాలి అని మళ్ళీ తెలుగులో వారు నీరమని తమిళ్లో తీసిన సినిమాని తెలుగులో రిలీజ్ చేయమని అడిగారు. సో ఆ రోజు నాకు ఇస్ అ బ్యూటిఫుల్ మెమొరీ అన్నట్టు. నేను ముందు కూర్చొని సినిమా చూస్తుంటే నా వెనకాల శంకర్ గారు ఒక ఆడియన్ లాగా వెనకాల కూర్చొని నాకు సినిమా చూపించాడు. సార్ దట్ ఫర్ ఎవర్ మై మెమరబుల్ మూమెంట్. ఒక లెజెండరీ డైరెక్టర్ ముందు కూర్చొని నేను సినిమా చూశానని. అలా జర్నీ చేస్తున్న మాకు ఈ సినిమా శంకర్ గారు మా కో డైరెక్టర్ నరసింహారావు ద్వారా ఈ సినిమా గురించి నేను అడిగినప్పుడు రాజుగారితో సినిమా చెయ్యాలి, తెలుగు సినిమా చెయ్యాలి. సో దానికి నాకు రాజుగారే రైట్ అని నమ్మినందుకు ముందు శంకర్ గారికి థ్యాంక్ యూ. ఎన్నో సినిమాలు తీసిన శంకర్ గారు ఫస్ట్ టైం తెలుగులో ఒక స్ట్రేట్ సినిమా చేయడం. ఇందాక సుకుమార్ చెప్పాడు, ఎంతోమందికి మన కోరిక శంకర్ గారు లాంటి వాళ్ళు తెలుగు సినిమా ఒకటి చేస్తే బాగుండు అని. అది ఈ సినిమా ద్వారా మా సంస్థకు అవకాశం రావడం. ఇట్స్ ఎ వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ. ఈ సినిమా అనుకున్న తర్వాత RRR షూటింగ్లో నేను చరణ్ గారిని కలవడం జరిగింది. చరణ్ గారిని కలిసినని చెప్పినప్పుడు
న్యాచురల్గా RRR తర్వాత శంకర్ గారి సినిమా అంటే ఒక గ్లోబల్ స్టార్కి ఎలా ఉంటుంది పోతే అది మీరు జాన్ 10th రోజు చూస్తారు, అది మీకు తెలియదు. జాన్ 10th రోజు చూస్తారు కాబట్టి ఆ రోజు అర్థమవుద్ది. సో అలా శంకర్ గారితో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఈ కథను అనుకోవడము, చరణ్ గారు ఈ సినిమాకి రావడం, చాలా 50 సినిమాలు అయిపోయాయి. 50వ సినిమా ఒక స్పెషల్ కావాలి. ఆ వెంకటేశ్వర స్వామి మాకు కలిగించినట్టుగా నేను ఇంత భారీ బడ్జెట్తో ఎప్పుడు సినిమాలు తీయను, చాలా జాగ్రత్తగా సినిమాలు తీస్తాను. ఫస్ట్ టైం 50th ఫిలిం ఒక భారీ బడ్జెట్, ఒక పాన్ ఇండియా ఫిలిం, ఒక గ్లోబల్ స్టార్తో తీయడం అనేది అది శంకర్ గారు ఇచ్చిన మాకు అవకాశం. సో ఆ జాన్ 10th కోసం ఇవన్నీ పట్టుకొని కూర్చున్నాను. ఒక జర్నీ స్టార్ట్ అయిన తర్వాత చాలా కోవిడ్ వచ్చింది, మళ్ళీ షూటింగ్ మొదలైంది, కోవిడ్ వచ్చింది. ఇందాక మీరు దోప్ సాంగ్ చూసారు, అందరు మాస్క్లు వేసుకొని ఉన్నారు. సో అలా బిగ్ జర్నీ అబౌట్ గేమ్ చేంజర్ విత్ శంకర్ గారు. సార్ థ్యాంక్ యూ. మనం ఎంత కష్టపడ్డా ఏమి చేసినా మేము మీ దగ్గరికి వెళ్ళి వచ్చే అప్లాజ్ గురించే వెయిట్ చేస్తాము. ఇప్పుడు మీకు దోప్ సాంగ్ ఎలా ఉంది? సో ఈ దోప్ సాంగ్ నేను 6/3 ఫోన్లో చూశాను. ఫస్ట్ ఫోన్లో చూసి చరణ్ గారికి మెసేజ్ పెట్టాను, సార్ ఈ సాంగ్తో డాలస్ మన ఈవెంట్ ఒక ఎక్కడ ఉంటుంది, బిగ్ సక్సెస్ కాబోతుంది. ఇలా చూసి సార్ శంకర్ సార్ మీకు తెలియదు, నేను అది చూసినప్పుడు నా కళ్ళల్లో టీయర్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఒక హ్యాపీనెస్. వావ్, శంకర్ గారి ఎన్నో సినిమాల్లో ఎన్నో పాటలు చూసినప్పుడు వచ్చిన ఒక ప్రేక్షకుడిగా వచ్చిన ఫీలింగ్, ఆహా ఇది మన సినిమా, మన సినిమాలో ఇలాంటి సాంగ్ ఉందా అని ఒక ఆనంద బాష్పాలు నాకు వచ్చాయి. నేను ఓన్లీ చరణ్ గారితో షేర్ చేశాను అది. సో దిస్ సాంగ్ ఈజ్ గోయింగ్ టు బ్లాస్ట్ అని. థ్యాంక్ యూ సార్. అండ్ ఇలాంటి సినిమా మాకు రావడానికి, ఇంత పెద్ద సినిమా అవ్వడానికి కారణం నెక్స్ట్ ఈజ్ ఎ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. చరణ్ గారు అనగానే ఫస్ట్ నాకు గుర్తుకొచ్చేది మా కళ్యాణ్ గారే. అంటే చిరంజీవి గారి చాలా సినిమాలు ప్రేక్షకుల్లాగా చూసాం. ఎన్నో సూపర్ హిట్లు, ఘరానా మౌడు, జయదేక వీడు, రౌడీ అల్లుడు, ఎన్నో సినిమాలు ఆడియన్గా ఎంజాయ్ చేశాను. కానీ డిస్ట్రిబ్యూటర్గా ఎంటర్ అయిన తర్వాత ఎంజాయ్ చేసిన సినిమా తొలి ప్రేమ. సో అక్కడ మెగా ఫ్యామిలీతో చిన్న బాండేజ్ స్టార్ట్ అయింది నాకు. ఇక అక్కడి నుంచి మీ అందరికీ జర్నీ తెలుసు. ఒక ఖుషి, గబ్బర్ సింగ్, ఇలా ఎన్నో సినిమాలు. కళ్యాణ్ గారితో సినిమా తీయడానికి చాలా టైం పట్టింది, అది కూడా కంప్లీట్ చేశాను వకీల్ సాబ్తో. సో అలా మెగా ఫ్యామిలీతో ఒక బాండే స్టార్ట్ అయిన తర్వాత ఎవడు చేశాము, అది కూడా సినిమా రిలీజ్ అయ్యి కరెక్ట్ 11 years అయింది. 2014 జాన్ 14th సినిమా రిలీజ్ చేస్తాం, అది సంక్రాంతికి. ఆఫ్టర్ 11 years కొడుతున్నాం, మామూలుగా కొట్టట్లేదు, గట్టిగా కొడుతున్నాం. శంకర్ గారి సినిమాలు మనకు పాటలు, సీన్స్ ఏదో సెల్ ఫోన్లో చూస్తే కుదరదు, అది బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడే ఆ మ్యాజిక్ 4 times ఉంటుంది. అదే గేమ్ చేంజర్. అంటే శంకర్ గారు ఒక్కొక్క పాటని డిజైన్ చేసిన విధానం, మచ్చా మచ్చా, అటు వైజాగ్ షూటింగ్, ఇటు అమృత్సర్లో షూటింగ్, 300 మంది డ్యాన్సర్లు, ప్రతి సాంగ్ని శంకర్ గారు డిజైన్ చేసుకుంటారు. ఓకే, ఈ సాంగ్ నేను ఇలా తీయాలనుకుంటున్నాను. ప్రతి సాంగ్కి ఒక టాప్ కొరియోగ్రాఫర్ని పెట్టుకొని డిజైన్ చేస్తారు. అట్లా మచ్చా మచ్చా సాంగ్ కానీ, నానా హైరానా న్యూజిలాండ్లో చేశాం. అది చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు మళ్ళీ ఆ సాంగ్ని శంకర్ గారు. అది రేపు మీకు థియేటర్లో చూసినప్పుడే అర్థమవుద్ది శంకర్ గారు విజన్ ఏంటి ఆ సాంగ్లో. అలాగే మీరు ఇప్పుడు ఈ సాంగ్ చూశారు, దోప్ సాంగ్. అలాగే జరగండి. ఆ సాంగ్ గురించి నేను చాలా మాట్లాడాలి, ఎందుకంటే అది ఆ సాంగ్ లీక్ అయింది. లీక్ అయిపోయిన తర్వాత రకరకాల కామెంట్స్ చూస్తున్నాం. శంకర్ గారు నేను అడిగాను, సార్ లీక్ అయింది సాంగ్, మనం రిలీజ్ చేసేయాలని. అలా అనుకొని ఆ సాంగ్ రిలీజ్ చేశాం. కానీ శంకర్ గారికి నాకు తెలుసు ఈజ్ నాట్ హ్యాపీ, నాట్ సాటిస్ఫై. కానీ అది రేపు మీ అందరికీ థియేటర్లో చూపిస్తాడు. శంకర్ గారు ఆ సాంగ్ ఏంటి, ప్రభుదేవ గారి కొరియోగ్రాఫ్ ఏంటి, రామ్ చరణ్ గారి డ్యాన్స్ ఏంటి, రేపు మీకు థియేటర్లో చూసినప్పుడు అర్థమవుద్ది. సో నేను దగ్గరుండి చూశాను. అలా ప్రతి సాంగ్ని డిజైన్ చేస్తారు శంకర్ గారు. ఈ సినిమాలో ఉన్న 5 పాటలు ఒక బిట్ సాంగ్, దేనికది అన్నట్టుగా
మీరు 4 చూశారు. ఇందాక అంజలి చెప్పింది ఇంకొక సాంగ్ ఉంది. సాంగ్ వేணுమా సాంగ్ ఇరుకు, ఫైట్ వేணுమా ఫైట్ ఇరుకు. హీరో విలన్ సూర్య అండ్ హీరో గారికి క్లాప్స్ వేணுమా క్లాప్స్ ఇరుకు. సో సంక్రాంతికి సూపర్ హిట్ ఇరుకు. సో అలా రామ్ చరణ్ గారు అండ్ సూర్య గారి మధ్యలో జరిగే సీన్స్ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. రేపు రెడీగా ఉండండి, పేపర్లు పెట్టుకోండి, జనసేన అవి పెట్టుకోండి. మీకు థియేటర్లో తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ చాలా కనిపిస్తాయి. కానీ ఇవి శంకర్ గారు 4 years బ్యాక్ రాసుకున్న సీన్స్, అవి ఇప్పుడు జరుగుతున్నాయి. అవే రేపు మీకు థియేటర్లో మీతో క్లాప్స్ కొట్టిస్తాయి. సో మీకు ఒక హై వోల్టేజ్ తెలుగు ప్రేక్షకులకి, అలాగే యావత్ భారతదేశంలో ఉన్న అన్ని లాంగ్వేజ్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరికీ ఒక కిక్ ఇస్తుంది. అలాగే మై టెక్నీషియన్స్ తమన్ శంకర్ గారి శిష్యుడు. ఇందాక అందరం చూసాము. ఒక్కొక్క సాంగ్ని డైరెక్టర్ గారితో కూర్చొని డిజైన్ చేశారు సౌండ్ పరంగా. విజువల్స్ శంకర్ గారు ట్వీట్. చాలా తిరు గారు అండ్ ఎడిటర్స్ అండ్ అదర్ కాస్ట్ అండ్ క్రూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఇది బిగ్ జర్నీ. ఆ జర్నీ ఎలాంటిదంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి జనవరి 9 వరకు వదిలిపెట్టకుండా నడిపియాల్సిన బాధ్యత నాది. నడిపిస్తూనే తీసుకొస్తున్నాను. అలా నా వెనకాల ఉన్నందుకు టీం అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎక్కడ కూడా ఆ ఎనర్జీలు వదిలిపెట్టకుండా లేదు, శంకర్ గారు అనుకున్న సినిమా రావాలి. ఎందుకంటే హీరోలకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి అందరికీ సక్సెస్లు వస్తాయి, ఫ్లాప్స్ వస్తాయి. ఇండస్ట్రీలో చూడండి కాదు, కొట్టినప్పుడే దాని వర్త్ తెలుస్తుంది. అలా ఈ సినిమాని పట్టుకొని నడిపించారు శంకర్ గారు. ముందుండి మొత్తం టీం అందరూ ఆ ఎనర్జీతో ఇంకా వర్క్ చేస్తున్నారు. జాన్ 10th మీకు ఒక అద్భుతమైన సినిమా చూపించడానికి దానికి హోల్ టీమ్కి ప్రత్యేకంగా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ స్పెషలీ డలాస్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఒక తెలుగు సినిమాకి, ఇందాక అనిల్ సుంకర గారు చెప్పారు, ఫస్ట్ ఒక తెలుగు సినిమాకి ఇలాంటి ఈవెంట్ చేయడం, మళ్ళీ ఈ గేమ్ చేంజర్తోనే గేమ్ చేంజ్ అయింది. ఎందుకంటే అంతా మీరే చేశారు. సుమా గారు అంతా వీళ్ళే చేశారు, అంతా మీరే చేశారు. ఎందుకంటే మిలియన్ల రెవెన్యూ తెలుగు సినిమాకి ఇస్తుంది మీరు. కాబట్టి మీ దగ్గర ఈవెంట్ జరగాలనే ఆ సంకల్పం మాది. ఆ సంకల్పాన్ని సక్సెస్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై బాయ్, మై బ్రదర్, ఏదన్నా తక్కువ మా సుక్కుని ఒక ఆర్య సినిమాతో మొదలై, ఆర్య అప్పుడు నేను సుక్కుని ఇంట్రడ్యూస్ చేయడం కాదు, ఇద్దరం కలిసి జర్నీ మొదలు పెట్టాం. అది ఒక అద్భుతమైంది. ఆ అద్భుతం ఈరోజు మనకు ఒక అద్భుతమైంది సుకుమార్ అనే వ్యక్తి ద్వారా. ఇవాళ ఆల్ ఇండియాలో మన సుకుమార్ పేరు చెప్తే వా అనుకునే రేంజ్లో ఉన్నందుకు ఈరోజు మేము పిలవగానే ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సుక్కు అండ్ బుచ్చిబాబు అండ్ అనిల్ గారు అండ్ సతీష్ గారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు. అండ్ చెప్పకనే చెప్పేశారు మీరు శంకర్ గారి ఒక్కొక్క సినిమాలోని ఐడియాలజీల్లో ఈ సినిమాలో మీకు ఏది నచ్చి తీసుకున్నారు అంటే, ఇందాక చెప్పారు ప్రజెంట్ జరుగుతున్న సినారియోల్ని 4 సంవత్సరాల క్రితమే ఊహించి, ఎప్పుడు శంకర్ గారు అంతే, ఏదైనా సరే ఒక 10 years 5 years అహెడ్గానే ఉంటారు. నేను అడగాలనుకుంటున్నాను ఆఫ్టర్ 5 years ఏం జరగబోతుంది నెక్స్ట్ సొసైటీలో అని. ఓకే, సో లెట్స్ హోప్ ఫర్ ద నెక్స్ట్ స్టోరీ. అండ్ థ్యాంక్ యూ దిల్ రాజు గారు. శిరీష్ గారు యాజ్ యూజువల్, శిరీష్ గారు మౌనంగానే వారి విషయాన్ని తెలియజెప్పారు. థ్యాంక్ యూ. లెట్స్ వెల్కమ్ ద పాన్ ఇండియన్ డైరెక్టర్, ద లెజెండరీ విజనరీ శంకర్ గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శంకర్ గారు. హలో డలాస్, అందరికీ నమస్కారం, వణకం, నమస్తే, నమస్కార. ఏం మాట్లాడేది, అన్నీ రాజు గారు మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు.
యాక్చువల్గా ఇప్పుడు ఫైనల్ వర్క్ జరుగుతుంది, మిక్సింగ్, ఎడిటింగ్, తమిళ్ డబ్బింగ్, తెలుగు డబ్బింగ్, హిందీ డబ్బింగ్, విఎఫ్ఎక్స్ అన్నీ జరుగుతుంది. ఫ్లైట్ ఎక్కేది వరకు ఇక్కడ రావాలా వద్దా పెద్ద డైలమాలో ఉన్నాను. కానీ ఐ డోంట్ వాంట్ టు మిస్ మీటింగ్ యూ ఆల్, బట్ నౌ ఐ am feeling it's worth coming here to have all your love. నాకు పోకిరి, ఒక్కడు అలాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్స్ అంటే చాలా ఇష్టం. నేను కూడా ఒకసారి అలా పిక్చర్ తీయాలి అనుకున్నాను. దాంట్లో నా కంటెంట్, నా ఇంగ్రీడియంట్స్ కలిపి అలాంటి ఒక ఫాస్ట్ పేస్డ్ మాస్ మసాలా ఎంటర్టైనర్ చేయాలి అనుకున్నాను. అలాంటి పిక్చరే గేమ్ చేంజర్. ఒక 30 సంవత్సరం నేను పిక్చర్ చేస్తూ ఉన్నాను, అరవలో చేస్తూ ఉన్నాను, హిందీ చేశాను. కానీ ఒక్క పిక్చర్ కూడా చేయకుండా, స్ట్రైట్ పిక్చర్ చేయకుండా మీరందరూ నాకు లవ్ చూపించారు నా పిక్చర్ డబ్బింగ్ నుంచి. 30 years of love. I want to give it back to the Telugu audience. I tried my level best for the past 15 years. ఫస్ట్ చిరంజీవి గారితో చేయాలని ఎంతో ట్రై చేశాను. అది ఏమో సరిగా ఇట్ డిడ్ంట్ ఫాల్ ఇన్ ప్లేస్. అండ్ దెన్ మహేష్ బాబు తోటి చేయాలని ఒక ప్లాన్ చేస్తాము. అది కూడా ఏదో దాటిపోయింది. తర్వాత ప్రభాస్ తోటి చేయాలని ఒక డిస్కషన్ జరిగింది కరోనా టైంలో. అది అన్నిటికీ చేర్చి ఇప్పుడు రామ్ చరణ్ తోటి చేయాలనే ఇదన్నీ పోస్ట్పోన్ అయింది అనుకుంటున్నాను. ఈ గేమ్ చేంజర్ పిక్చర్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి, ఒక పొలిటీషియన్కి మధ్యలో వచ్చేది ఫ్రిక్షన్, వార్, అదే ఈ పిక్చరు. దాంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చాలా డిగ్నిఫైడ్గా, సటిల్గా బాగా యాక్ట్ చేశారు రామ్ చరణ్ గారు. ఆయనకి ఆ క్యారెక్టర్లో యాక్షన్ ఉంది, సెంటిమెంట్స్ ఉంది, అన్నీ చాలా బాగా చేశారు. ఇంకొక గడంతో ఇంకొక లుక్ ఉంది, కాలేజ్ లుక్. దాంట్లో ఫైర్గా వస్తారు. వెరీ ఇంపార్టెంట్గా పంచగట్టుతో అప్పన్నా అని ఒక క్యారెక్టర్ చేశారు. అది పిక్చర్లో ఒక హైలైట్గా ఉంటుంది. దాంట్లో అంత చాలా బాగా యాక్ట్ చేస్తారు. అది గురించే సుకుమార్ గారు మాట్లాడారు అనుకుంటున్నాను నేను. అలాంటి ఇంకా సాంగ్స్లో వాట్ ఎ స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ వాట్ ఎ డాన్సింగ్, నో లైక్ సాంగ్స్ చూస్తే ఇక్కడ రామ్ చరణ్ గారు చూడాలా, ఇక్కడ కేఆర్ అద్వానీ చాలా వాట్ ఎ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్. మంచి పర్ఫార్మెన్స్, న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సాంగ్లో ఇద్దరికీ కాంపిటీషన్, ఎవరు బెటర్గా డాన్స్ చేసేదని. మీరే చూసుకోండి ఎలా ఉంటుందని. ఆ గవర్నమెంట్ ఆఫీసర్తో ఫ్రిక్షన్లో ఉండేది పాలిటిషియన్ రోల్ ఎస్జే సూర్య గారు చేశారు. ఆయన అదే అరవలో చెప్తారు, నడిపు అరకండి అంటారు. తెలుగులో ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఆయన ఒక్కొక్క సీన్ గోల్డ్ అలాగా, ఒక్కొక్క డైలాగ్ గోల్డ్ అలాగా, ఒక్కొక్క వర్డ్ కూడా గోల్డ్ అలాగా తీసుకొని అది ఎంత బాగా చేయాలని చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ ద ఫిల్మ్ ఎస్జే సూర్య గారు. ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు ఆయనకి మీరు ఇచ్చేది రిసెప్షన్ చూసి నేను ఎడిటర్ దగ్గర ఫోన్ చేసి ఒక షాట్ని రిమూవ్ చేశాను, అది మళ్ళీ జాయిన్ చేయండి అని చెప్పాను నేను. అలాగే అంజలి గారు, వాట్ ఎ న్యాచురల్, వాట్ ఎ టాలెంటెడ్ యాక్ట్రెస్ షీ ఈస్. అండ్ there is a surprise and shock for you. There is a character what she did in this movie that will be the talked about fact in the movie, and that will be a very big plus point. You wait and watch, okay. And తర్వాత శ్రీకాంత్ గారు ఒక డిఫరెంట్ రోల్ చేశారు. తర్వాత సునీల్ గారు ఉన్నారు, బ్రహ్మానందం గారు ఉన్నారు, వెనీలా కిషోర్ గారు ఉన్నారు, జయరామ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ పిక్చర్కి పెద్ద స్ట్రెంగ్త్ ఇచ్చారు. అది మీరు పిక్చర్ చూసేటప్పుడు చూస్తారు. రాజు గారు మామూలు ప్రొడ్యూసర్ కాదు,
ఆయన స్పాట్లో దిగి ఒక వర్కర్ అలాగా అన్ని డిపార్ట్మెంట్లు పుష్ చేసి ఇలాంటి ప్రొడ్యూసర్ నాకు దొరికేది నాకు చాలా అదృష్టం అది. అంటే స్పాట్కి వస్తారు, డైలీ స్పాట్కి వస్తారు. స్పాట్కి వచ్చి అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ అయ్యి అందరినీ ఎంకరేజ్ చేసి అందరూ ప్రాబ్లం సాల్వ్ చేసి అన్ని ప్రాబ్లం డైరెక్ట్గా అటెండ్ చేసి అది సాల్వ్ చేస్తున్నారు. అదే ఆయన సక్సెస్. ఇంతవరకు ఇలాంటి పొజిషన్లో ఉన్నారంటే ఆ హార్డ్ వర్క్ అది. ఆయనకి చాలా థ్యాంక్స్. మళ్ళీ డిఓపి అంటే తిరు గారు నేను చెప్పాను, నేను ఇన్ఫ్రారెడ్ సినిమాటోగ్రఫీ కావాలి ఆ హైరానా సాంగ్లో అని. పిక్చర్ స్టార్టింగ్ నుంచి ఒక హోంవర్క్ చేసి చాలా బాగా చేశారు. ఈ దొబ్ సాంగ్లో కూడా మీరు చూసేది సీజీ కాదు, ఆ లైటింగ్ అన్ని సీజీ కాదు. అరౌండ్ 10,000 అప్ టు 1 lakh లైట్స్, స్మాల్ లైట్స్ పెట్టి ఆ లైటింగ్ చేసి చాలా బాగా చేశారు తిరుగారు. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా, రామకృష్ణ, వీళ్ళందరూ ఈ జరగండి సెట్ చూడండి. అది ఒక సెట్లో ఒక సిటీ, ఒక అవుట్ ఆఫ్ సిటీ అది సృష్టించాలి. ఒక సెట్లో ఒక హోల్ టౌన్ మీరు చూస్తారు. ఆ వండర్ మీరు చూడండి, చాలా బాగా వచ్చింది అది. దానికి సాబుశ్రీల్ గారు హెల్ప్ చేశారు. తర్వాత ఎడిటర్ రూబెన్ గురించి చెప్పాలి. అంటే ఈ జనరేషను పిక్చర్ చూసేటప్పుడు విదిన్ 10 మినిట్స్ ఫోన్లో ఇమీడియట్గా ఆ పిక్చర్ గురించి ఏదో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారు. డైవర్షన్ అయిపోతుంది ఈ జనరేషన్ విదిన్ 10 minutes. అంటే వాళ్ళని చాలా ఎంగేజింగ్గా ఆ పిక్చర్ కట్స్ ఉండాలని. ఈ పిక్చర్ చూడండి, ఫాస్ట్ పేస్గా వెళ్తుంది, మీరు ఇట్టట్టు తిరగడానికి అవకాశం ఉండదు. అలాంటి వెరీ బ్యూటిఫుల్ ఎడిటింగ్ బై రూబెన్ దిస్ మూవీ. అండ్ మెయిన్లీ అవర్ తమన్. తెలుగు పిక్చర్లో ఒక తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి అనుకున్నాను నేను. అంటే నా పిక్చర్ చాలా పిక్చర్స్ రహమాన్ గారు చేశారు. రహమాన్ గారి నుంచి తమన్ దగ్గర వచ్చేటప్పుడు ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందో, అందరూ వెయిట్ చేస్తారు, కంపారిజన్ వస్తుంది. ఇలాంటి రెస్పాన్సిబిలిటీలో చాలా బాగా వర్క్ చేసి అన్ని సాంగ్స్ బాగా ఇచ్చారు. డెఫినెట్గా మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఈజ్ గోయింగ్ టు బి ఎ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ. సో ఇక్కడ వచ్చి సుకుమార్ గారు మంచి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. I congratulate you and wish you for the great success of Pushpa 2. And Buji Babu Sana. And I loved his film Uppanna. And I can say he's going to give one great film with Ram Charan. And I want to thank everyone who organized this function. Ee picture vachi oka socio పొలిటికల్ మాస్ ఎంటర్టైనర్ రాజు గారు చెప్పేటట్టు అందరూ చాలా ఎఫర్ట్స్ చేశారు. మీరు కూడా సపోర్ట్ చేస్తారు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శంకర్ గారు. లుకింగ్ ఫార్వర్డ్ టు గేమ్ చేంజర్. తమన్ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. తమను నేను డ్యాన్సులు చేశాను సార్, నా మాటలు వాళ్ళు వినరు అంటే పైకి తీసుకొచ్చాను. వినరా? మీరు ఒక 50 సినిమాలు ప్రొడ్యూసర్, మీరు చిన్నపిల్లాడు అయిపోకూడదు. ఇలా సినిమా అంటే ఆడియన్సే కదా, మనం కూడా 50 సినిమాలు ఆఫీస్కి వెళ్ళినా తమన్ మెచ్యూర్ అవ్వు, క్లారిటీ అంటారు. మీరు ఇలా అయిపోతే ఎలా? అసలు ఆ జీన్స్, మీ డ్రెస్ ఏంటి అసలు? మీరు గేమ్ చేంజర్ ఫస్ట్ రాజు గారు వకీల్ సాబ్ సినిమా రీ రికార్డింగ్ జరుగుతోంది. మగువ పాట March 8 రిలీజ్ చేశాము. ఆ రోజునే శంకర్ గారు మీటింగ్ పెట్టారు. సార్ రాజు గారు ఎప్పుడు వంకరగా నవ్వుతారు, ఒకలాగా ఇలానే నవ్వుతారు. నేను మగువ పాడుతుంటే సార్ ఎందుకు నవ్వుతున్నారంటే నాకు అర్థం కావట్లే. పాట బాగుంది, అన్నీ అయిపోయింది, పాట బాగుంది, అయిపోయినా కూడా ఇలా నవ్వుతూనే ఉన్నారు. సార్ ఎందుకు నవ్వుతున్నారు?
నువ్వు అర్జెంటుగా చెన్నైకి బయలుదేరాలి, అక్కడ శంకర్ గారు నీకోసం వెయిటింగ్ అన్న. అప్పుడు వేసుకున్నాను డైపర్. అంటే కొన్ని సినిమాలు హై ఇవ్వదు, అది ఒక భయం ఇస్తుంది. అంటే నాకు తెలుసు, ఓకే శంకర్ గారు, రెహమాన్ గారు మనం ఎలా ఎంజాయ్ చేసాం, మనం ఎంజాయ్ చేసినట్టు ఎంజాయ్ చేయాలి. ఆ క్యాసెట్లు కొనడం కానీ, జెంటిల్మెన్ నుంచి మనం ఎంతో ఎంజాయ్ చేసాం ఆ సినిమాలంతా. ఆయన సినిమాకి నేను మ్యూజిక్ చేయడం ఫస్ట్ నేను ఓకే కామ్ డౌన్. ఫ్లైట్ 38,000 feet వెళ్ళిందో లేదో, నేనైతే స్టూడియోలోనే వెళ్ళిపోయాను. 38,000 feetకి వెళ్ళి ఆలోచిస్తున్నాను, దూకుదామా, బయటే ఉందామా, ఫ్లైట్లో ఉందామా అని. అసలు రాజుగారు అసలు మామూలు ఫిట్టింగ్ పెట్టలేదు. బట్ సో హ్యాపీ బికాస్ శంకర్ సార్ నేను లైక్ వెరీ కామెడీ ట్రావెల్. ఆయనకి తెలుసు నాకు యాక్టింగ్ రాదని, అయినా బాయ్స్లో పెట్టుకున్నారు. ఆయనకి ఏదో నా పైన ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్, ఎక్కడో వీడు ఏదో జోకులు వేస్తాడు హ్యాపీగా, ఓకే ఉందాం వీడి కామెడీ. డాన్స్ ఆడినా తమన్, డాన్స్ నువ్వు ఎంత ఆడినా కనపడట్లేదు, నువ్వు ఫ్రేమ్ని చెడిపేస్తున్నావు, వచ్చేసే అంటారు. ఓకే సరే, అందరి ముందర అవమానం జరుగుతుంది. బట్ ఆయన పక్కనే కూర్చుని నాకు ఒక మైక్ ఇస్తారు, సిద్ధార్థ్ని ఏమన్నా ఒక కౌంటర్ వేయి అంటారు. సో అలా సిద్ధార్థ్ ఒక ఫన్. సో శంకర్ గారితో ఒక కామెడీ జర్నీ. ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక 20 yearsగా బాయ్స్ అయిపోయినప్పటి నుంచి ఆయనకి ఇంకో కొడుకులాగా నన్ను చూసుకున్నాడు. ఒక 20 years ఇస్ ఎ వెరీ బిగ్ రిలేషన్ ఆయనతో. ఆయన ఏ పార్టీ ఇంట్లో ఆయన బర్త్డే అయినా ఈశ్వరి గారు వచ్చారు, శంకర్ గారు వాళ్ళ వైఫ్ వచ్చారు. సో వీఆర్ ఆల్ లైక్ ఎ వెరీ గుడ్ ఫ్యామిలీ. అదితి ఈరోజు వచ్చి ఫస్ట్ టైం ఒక తెలుగు సాంగ్ సెకండ్ టైం పాడుతోంది తను. ఐఎమ్ సో హ్యాపీ దట్ అదితి ఈరోజు తన డాక్టర్. అదితి వచ్చి ఒక MBBS పాస్ అయిన డాక్టర్. బట్ అవన్నీ వదిలి షీ హెస్ కమ్ టు ఫిలిం. షీ ఈస్ డూయింగ్ సినిమా ఇంట్రెస్ట్. సార్ వాళ్ళ ఫాదర్ తర్వాత ఒక సక్సెసర్. శంకర్ గారు అబ్బాయి ఈజ్ వర్కింగ్ ఫర్ మురుగదాస్ గారు యాజ్ అన్ అసోసియేట్. సో వీళ్ళందరికీ ఏదో వీళ్ళు అలా కాదు, దే వాంట్ టు గివ్ బ్యాక్ టు సినిమా అలా. సో సచ్ అ లవ్లీ ఫ్యామిలీ. సో వాళ్ళ దీంట్లో శంకర్ గారి కంటే ఏదో ఆయన సినిమాకి మాత్రం కాదు, బట్ వాళ్ళకు ఉండే ఆ ఫ్యామిలీకి ఉండే రెస్పెక్ట్ని మనం ఎలా కాపాడాలి, ఇవన్నీ ఆలోచించి ఈ సినిమా మ్యూజిక్ చేయడం, అది మన రామ్ చరణ్ గారికి. ఆయనకి అది ఆయన సినిమాలో నాకు శంకర్ గారి సినిమా వస్తుందని నేను లైఫ్లో డ్రీమే చేయలేదు. సో దిస్ వాజ్ సచ్ అ బిగ్ డ్రీమ్. వెళ్ళనా సుమాక? ఎస్, 10th సినిమా రావాలి కాబట్టి మీరు తొందరగా బయలుదేరాలి ఇంకా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు, సుమా గారు. అండ్ రాజేష్ వాళ్ళ విలేజ్లో కాట్రావులపల్లిలో లైవ్ పెట్టి అక్కడ వాళ్ళందరికీ లైవ్ ప్రోగ్రామ్ చూపించేలాగా ఆర్గనైజ్ చేశాడు. సో వాళ్ళ విలేజ్ వాళ్ళు మిస్ అవ్వకుండా థ్యాంక్ యూ రాజేష్. అండ్ అంతా ఆర్గనైజ్డ్గా ఈస్ట్ గోదావరిలో చూపించడం. అండ్ ఫుల్ హౌస్ మీడియా ఈ ఆర్గనైజ్ చేశారు. వాళ్ళందరూ కూడా మా యూనిట్ తరపున థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజ్ గారు. అండ్ అలాగే థ్యాంక్ యూ రాజేష్ గారు. ఆల్మోస్ట్ 20,000 మందికి పైగా కాట్రావులపల్లిలో చూస్తున్నారంట లైవ్ ఈవెంట్. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ గారు థ్యాంక్ యూ. లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ అవర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. చిరు తనయుడిగా తన సత్తాని చాటుకొని బాబాయికి తగ్గ అబ్బాయిగా మెగా పవర్ స్టార్ 2 గ్లోబల్ స్టార్ సెన్సేషన్ రామ్ చరణ్ గారికి, గేమ్ చేంజర్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ వారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కళ్ళ జోడు తీస్తే నీలాంటి వాడే, షర్టు పైకి పెడితే నీలాంటి వాడే, తక్కుటైలు తీస్తే నీలాంటి వాడే, నాటు బిందు వింటే నీలాంటి వాడే, కన్నా ఊళ్ళో కాలెట్టనంటే నేనైనా నీలాంటోటే, బట్టలన్నీ చేతల్లో పెడితే మీరైనా నాలాంటోళ్ళే. రామచమచరా ఈ కచ్చా బచాకే రోటి చాలో చైనా. రామచమచరా నువ్వు వచ్చావంటే రచ్చా. రామచమచరా ఈ కచ్చా బచాకే రోటి చాలో చైనా. రామచమచరా నువ్వు వచ్చావంటే రచ్చా. Love you. Thank you. Love you so much. Love you, Andy.
అమెరికాకు వచ్చినట్లేదు, తిరిగి ఇండియాకి వెళ్ళినట్టు ఉంది ఇది. ఇంత ఎఫర్ట్ పెట్టి ఏదో వేరే దేశానికి వెళ్తున్నట్లేదు. ఇది డాలస్ పోరం అని ఉత్తిని అనరేమో, బహుశా ఇలాగే ఉంటుంది. డాలస్లో ఉన్న వాళ్ళే కాదు, మిగతా స్టేట్స్లో నుంచి వచ్చిన సినిమా అభిమానులందరికీ పేరున థ్యాంక్ యూ. I still can't believe I'm actually sitting next to Shankar Garu today and I'm a hero in his film. ఎన్నోసార్లు నా లైఫ్లో శంకర్ గారిని నేను చెన్నైలో కలిసినప్పుడు, లేకపోతే ఆయన హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన నన్బంద్ ఫిల్మ్కి నేను గెస్ట్కి వెళ్ళాను. నా పక్కనే ఉన్నారు ఆయన. నాకు అప్పుడు కూడా ఐ డెంట్ రియలైజ్ నిజంగా ఇది నిజమేనా అని. నా నోట్లో వరకు వచ్చేది, సార్ తెలుగులోకి వచ్చి ఒక సినిమా తీ, నాతో వద్దు ఇంకెవరితోనైనా వచ్చి సార్ వచ్చి తెలుగులో తీయండి సార్ అని చెప్పేద్దాం అనిపిస్తే మళ్ళీ బాగుంటుందని ఆగాను. అలాంటి ఆయనతో మాట్లాడడానికే మేము తడబడుతూ కొంచెం టెన్షన్గా ఉండేది. అలాంటిది ఆయనతో ఒక 3 years బ్యూటిఫుల్, ఇట్స్ నాట్ అ ఫిల్మ్, ఇట్స్ అ జర్నీ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ సార్. ఐ డోంట్ ఫీల్ లైక్ ఐ వాస్ గోయింగ్ టు మూవీ సెట్స్. ఇట్ ఈస్ అ న్యూ బిగినింగ్. దర్ సో మచ్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ. ఇట్ ఈస్ ఆయన డెడికేషన్ అంటారా, ఇది సినిమా ఒక రిలీజియన్ ఆయనకి. ఒకటే మాట చెప్తాను, క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఎలాగో మన ఇండియన్ సినిమాకి వన్ అండ్ ఓన్లీ శంకర్ సార్. వన్ అండ్ ఓన్లీ శంకర్ సార్. డైరెక్టర్స్కే డైరెక్టర్, ద కింగ్ ఆఫ్ డైరెక్టర్, ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఆయన స్థాయి, ఆయన సినిమా స్థాయిని పెంచినట్టు హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్లో ఎవ్వరు చేయలేదు. హీఈస్ ద #1 గ్లోబల్ డైరెక్టర్, హీఈస్ ద #1 కమర్షియల్ డైరెక్టర్, హీఈస్ ద #1 డైరెక్టర్స్కి డైరెక్టర్. అలాంటి అదృష్టం నాకు వచ్చినందుకు లైఫ్ లాంగ్ ఐ విల్ బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ మై పేరెంట్స్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ సోలో ఫిలిం ఐ థింక్ 2019లో వచ్చింది. లాస్ట్ ఫిలిం RRR మా బ్రదర్ తారక్తో చేశాను. బట్ సోలో ఫిలిం వచ్చి 19 అంటే 20, 21, 22, 23, 25 5 years అయింది. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ ఫిలిం. ముందుగా మా ముగ్గురు డైరెక్టర్స్ నుంచి నేను నేర్చుకుంది ఓపిక. ఎప్పుడు ఎవరికైనా కొంచెం ఓపిక ఉండాలి. దీన్ని సాధించాలన్నా యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. దట్ ఈస్ ద #1 థింగ్ ఐ లెర్న్డ్. చాలా సహనం ఉండాలి. అలాగే మా సినిమా గురించి అందరు చెప్పారు, ఇంకా సుకుమార్ గారు చెప్పిన తర్వాత మా సినిమా గురించి థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు. ఇట్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇంత కష్టపడినందుకు మీలాంటి వ్యక్తి ఇలా వచ్చి మా గురించి మాట్లాడడం అనేది ఇట్ మేక్ ఆల్ ద డిఫరెన్స్. థ్యాంక్ యూ సుకుమార్ గారు. సో ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నాను. దిల్ రాజు గారు అండ్ తమన్ మాట్లాడిన తర్వాత మామూలుగా దిల్ రాజు గారే మార్కులు కొట్టేస్తారు. ఈసారి తమన్ ఎక్కడ తగ్గలేదు, మనోడి మార్కులు కొట్టాడు ఈసారి. సో సారీ సార్. సాంగ్ ఇరుక ఏంటది సార్, ఫైట్ ఇరుక, మీకు ఎన్న వేణమో అన్నీ ఇరుకు ఇంకా చెప్తున్నారు. సాంగ్ ఫైటే కాదు అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ రాజు గారు. ఇట్ ఈస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. రాజు గారు మీ గురించి థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్. నిజంగా మా ఇండస్ట్రీ అందరికీ ఈజ్ అ వెరీ గుడ్, ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తిగా ఇలా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒక అమేజింగ్ కాస్ట్లీ ఫిల్మ్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు నా ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఓకే. Thank you. This will be the most memorable video which I'll take back to India. Thank you. Thank you, Dallas. Thank you, America. ఇక్కడ మార్కెట్ ఇంకా నో మోర్ అ స్మాల్ మార్కెట్. ఇట్ ఈస్ యాజ్ బిగ్ యాజ్ వన్ నైజాం ఏరియా అని ఒక ఆంధ్ర ఏరియా అంత రెవెన్యూ మీరు తీసుకొస్తున్నారు.
ద ట్రూ సినిమా లవర్స్ వరల్డ్లో దూరం దేశం కానీ దేశంలో ఉంటూనే మీరు మాకు ఎంతో ప్రేమ అభిమానం చూపిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. బట్ ఐ విల్ ప్రామిస్ యూ దిస్ విల్ బీ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎనీ శంకర్ గారు ఫ్యాన్. మీకు థియేటర్లోకి ఎంటర్ అయితే ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ యూ విల్ సీ ఆన్ ద స్క్రీన్. సూర్య గారి గురించి నేను చెప్పాలండి, అసలు అది సూర్య గారు ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ అది నిజంగా ఆయన జీవితంలో కూడా అలాగే ఉంటారు, కొంచెం అంత వైలెంట్గా ఉంటారు. చాలా బ్యూటిఫుల్ సీన్స్ అంటే క్లాప్ ట్రాప్ సీన్స్ శంకర్ గారు అవకాశం ఇచ్చారు. మా ఇద్దరు కాంబోలో ఒక ఫెంటాస్టిక్ సీన్స్ ఇచ్చారు. దట్ ఈస్ గోయింగ్ టు లిఫ్ట్ ద ఫిలిం ఇన్ డిఫరెంట్ స్కేల్ వన్స్ యూ సీ ద ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఒక పొలిటీషియన్ మధ్యన జరుగుతున్న సంఘర్షణ. అలాంటి సీన్స్ ఐ హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్, ఐ హ్యావ్ నెవర్ యాక్టెడ్ బిఫోర్. ఐ డోంట్ థింక్ శంకర్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్స్ ఇన్ ద మూవీ మీరు చూడబోతున్నారు. అప్పన్న క్యారెక్టర్ ఐ థింక్ అంత నావల్ క్యారెక్టర్, అంత మారల్స్తో ఉన్న క్యారెక్టర్ నేనైతే ఇప్పుడు చేయలేదు. దాంట్లో నాకు మా వైఫ్ క్యారెక్టర్ చేసిన అంజలి గారు, ఇట్ ఈస్ వన్ ఆఫ్ హర్ బెస్ట్ లుక్స్. హర్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా చాలా బాగుంది. ఇట్ కాంప్లిమెంటెడ్ ద హోల్ ఫిల్మ్ అండ్ ద ఫ్లాష్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు, థ్యాంక్ యూ. అండ్ రెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మై ఎడిటర్స్, ఆర్ట్ డైరెక్టర్స్ అందరికీ. సంక్రాంతి విల్ బి అ అన్ప్రెడిక్టబుల్ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఓజీ నేను కూడా వెయిటింగ్. నిజంగా ఈ సంక్రాంతికి నా సినిమా లేకపోతే కళ్యాణ్ బాబాయ్ ఎట్టే నాకు ఫోర్స్ చేసి ఈ సంక్రాంతి ఈయనకి ఇచ్చేవాడిని. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రాజు గారికి మేము చెప్పాలి, ఈ డేట్, ఈ సంక్రాంతి డేట్ చాలా, ఇది మా డేట్ కాదు యాక్చువల్గా, డిసెంబర్ రావాల్సింది. బట్ ఈ సంక్రాంతి డేట్ ఇచ్చిన చిరంజీవి గారికి, మా డాడీకి, యూవి ప్రొడక్షన్స్ వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్. బట్ ఐ లవ్ యూ ఫర్ ఆల్ ద ఎఫర్ట్. థ్యాంక్ యూ, లవ్ యూ. మా రాజేష్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ. చాలా చాలా బాగా, చాలా తొందరగా, తక్కువ టైంలో ఆయన టీమ్ మెంబర్స్ అందరికీ నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తాను. ఐ హోప్ యూ డూ మెనీ మోర్ ఈవెంట్స్ ఫర్ సినిమా లవర్స్ లైక్ దిస్. థ్యాంక్ యూ. అలాగే డిస్ట్రిబ్యూటర్ మురళి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. కెన్ వీ ఆల్సో హ్యావ్ అవర్ ఫ్యాంటాస్టిక్ సింగర్స్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అదితి, రాజ్ కుమారి గారు, శృతి, సాకేత్. జనవరి 10వ తారీఖున థియేటర్లో కలుద్దాము విత్ గేమ్ చేంజర్. అండ్ టుడే సక్సెస్ఫుల్లీ మార్క్స్ అ డే that we completed the first pre-release event of a Telugu film in Dallas. That's Game Changer. So thank you so much Dallas audience once again. మీ ప్రేమ, మీ అభిమానం మా మీద, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీద, అలాగే స్టార్స్ మీద, టెక్నీషియన్స్ మీద ఇలాగే కంటిన్యూ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మీ అమ్మా నాన్నలు అండ్ మీ హెల్త్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బై బై డాలస్.